మంచిది. మనం రెండవ వర్తమానం కొరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా దయచేసి చదవండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న దెస్సలోనికయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయనుది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన వారమంతా మమ్మల్ని కాపాడి సంరక్షించారు. మరొక నూతన ఆదివారాన్ని మా బ్రతుకుల్లో మీరు ఇచ్చినందుకు వందనాలు. ఉదయకాల సమయంలో తండ్రి అయిన దేవునిగా, కుమారుడైన దేవునిగా, పరిశుద్ధాత్మ దేవునిగా మా జీవితంలో మీరు చేసినటువంటి కార్యాలను బట్టి నిన్ను స్తుతించే భాగ్యం మీరు మాకు దయచేసినందుకు వందనాలు. దెస్సలోనిక పత్రికను మేము ధ్యానించుకునబోతుండగా మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మా హృదయానికి అవసరమైన వర్తమానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. ఏ హృదయానికి ఎలాంటి వర్తమానం అవసరమో నీకు తెలుసు నాయన. మీ సేవకులను మీరు అభిషేకించండి. మీ ఆత్మ బలముతో పనిచేయడానికి సహాయం చేయండి. మీ వాక్కు నా నోట మీరుంచి ప్రతి బిడ్డను మీరు దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ రోజు నుంచి మనం దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికని కొన్ని వారాలుగా మనం ధ్యానించబోతున్నాం. కనుక దయచేసి ఈ వాక్యాలు సిద్ధపడి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మరి ముందుకు సాగుతున్నటువంటి నా కొరకు దయచేసి మీరు ప్రార్థన చేయండి. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని మనవి చేస్తా ఉన్నాను. ఈ దెస్సలోనిక పత్రికలో దాదాపు చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో మరి ఈరోజు కేవలం దెస్సలోనిక పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని మాత్రమే మీకు తెలియజేస్తాను. ఇంట్రడక్షన్ టు ద బుక్ ఆఫ్ ఫస్ట్ దెస్సలోనియన్. ఇంట్రడక్షన్ టు ద బుక్ ఆఫ్ ఫస్ట్ దెస్సలోనియన్. మొదటి దెస్సలోనికలకు రాసిన పత్రిక ఉపోద్ఘాతాన్ని ఈరోజు మనం తెలుసుకుంటాం. వచ్చే ఆదివారం మొదటి అధ్యాయాన్ని ధ్యానిస్తాం. ఆ పై వచ్చే ఆదివారం రెండవ అధ్యాయాన్ని ధ్యానిస్తాం. ఆ తర్వాత మూడవ అధ్యాయాన్ని, ఆ తర్వాత నాలుగవ అధ్యాయంలో మొదటి భాగాన్ని, ఆ తర్వాత నాలుగవ అధ్యాయంలో రెండవ భాగాన్ని, ఆ తర్వాత ఐదవ అధ్యాయంలో మొదటి భాగాన్ని, ఆ తర్వాత ఐదవ అధ్యాయంలో చివరి భాగాన్ని ధ్యానిస్తాం. ఈ రీతిగా దెస్సలోనికలకు రాసిన పత్రికలో 8 ప్రసంగాలుగా వీటిని విభజించి మరి మీకు నేను బోధించబోతా ఉన్నాను. కనుక మరి దేవుని సేవకుడైన నా కోసం మీరు దయచేసి ప్రార్థన చేయండి. వచ్చే ఆదివారం ప్రతి ఒక్కరు కూడా దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయాన్ని చదువుకొని మీరు రావాలి. ఎన్నో అధ్యాయం? మొదటి అధ్యాయం. పనులు, డ్యూటీలు, వ్యాపారాలు చేసే వాళ్ళైతే కనీసం ఒక్కసారైనా చదివిరండి. ఇంట్లో ఉంటే తీరిగ్గా ఉండే వాళ్ళైతే 7 సార్లు చదివిరండి, రోజుకు ఒక్కసారి. ఏ అధ్యాయం చదవాలి? దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక ఎన్నో అధ్యాయం? మొదటి అధ్యాయం. మొదటి పత్రిక మొదటి అధ్యాయాన్ని చదువుకొని రండి. చదువుతున్నప్పుడు మీరు ప్రార్థనాపూర్వకంగా చదవండి, ధ్యానించండి. మీకు టైం దొరికితే ఎంతగా చదవాలన్నా చదవండి, అర్థమైనా కాకపోయినా చదవండి. అదే అధ్యాయాన్ని వచ్చే ఆదివారం నేను బోధించబోతా ఉన్నాను కాబట్టి మీరు 7 సార్లు చదివితే నేను 70 సార్లు చదవాలి. కాబట్టి నా కోసం ఎక్కువ ప్రార్థన చేయండి. ఈ ఉపోద్ఘాతాన్ని తయారు చేయడానికి పోయిన శుక్రవారం రాత్రి 2 గంటల వరకు నిద్రపోలేదు నేను. 2 o'clock వరకు ఆ ఉపోద్ఘాతాన్ని స్టడీ చేస్తూనే ఉన్నాను. కాబట్టి ఈరోజు మీ ముందుంచేటువంటి ఈ ఉపోద్ఘాతం ఏదో నేను ప్రార్థన చేస్తే దేవుడు పరలోకం నుంచి నోట్బుక్ ఇలా పడేయలేదు, కానీ దానికోసం నేను కష్టపడ్డాను, చదివాను, ధ్యానించాను, ప్రార్థన చేశాను. ఈ వాక్యాన్ని ఎలా వివరించి సంఘానికి చెప్పాలి అనే విషయాలన్నింటినీ మరి ప్రార్థనాపూర్వకంగా ధ్యానించినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి తలంపులు దేవుడు నాకు ఇచ్చాడు. ఒక సలహా ఏంటంటే, ఈ దెస్సలోనిక పత్రిక కొరకు ఒక 100 పేజీల సపరేట్ నోట్స్ పెట్టుకుంటే మంచిదేమోనని నా సలహా. ఒకవేళ ఈరోజు ఎక్కడైనా రాసుకున్నారేమో కానీ తర్వాత ఒక మంచి నోట్బుక్ పెట్టి దానిలో రాసుకుంటే మంచిది. ఈరోజు మనం మరి దెస్సలోనిక రాసిన మొదటి పత్రికలో మరి దెస్సలోనిక పత్రికను గురించినటువంటి ఉపోద్ఘాతాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఎప్పుడైనా మీరు ఆదివారం ఉదయం మిస్ అయిపోతే కనీసం సాయంత్రం అయినా అటెండ్ అవ్వండి. ఎందుకంటే సాయంకాలం కూడా ఇదే పత్రికని నేను సాయంత్రం కూడా సేమ్ మెసేజ్ ఉంటుంది.
ఒకవేళ మార్నింగ్ మిస్ అయ్యారు అనుకోండి, అయ్యో మిస్ అయిపోయాం కదా అని బాధపడాల్సిన పని లేదు. సాయంత్రం అయినా అటెండ్ అవ్వండి. కాకపోతే సాయంకాలం వస్తే సగం మాత్రమే చెప్పబడుతుంది. ఎందుకని సాయంకాలం గంటన్నర మాత్రమే, ఇప్పుడేమో 3 గంటలు. ఇంత విపులంగా సాయంకాలం చెప్పడం సాధ్యం కాదు కనుక మరి కొంత మిస్ అయ్యే కంటే కొంత అయినా వినడం మంచిది. ఇంకొకటి ఏంటంటే ఈ 8 ప్రసంగాలు అయిపోయిన తర్వాత ఈ పత్రిక మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను, నేను పరీక్ష పెడతాను. కాబట్టి రాసుకునే వాళ్ళు రాసుకునండి, జ్ఞాపకం ఉంచుకోనండి. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ప్రైజెస్ కూడా ఇస్తాను. కాబట్టి అందరూ కూడా అటెంటివ్గా ఉండండి. కొంతమంది అక్కలు అనొచ్చు, మరి అన్న మాకు చదువు రాదు కదా అని. ఏం పర్వాలేదు, మీ పిల్లలకు చదువొచ్చా? వచ్చు. వాళ్ళ చేత రోజుకు ఒక్కసారైనా ఈ అధ్యాయాన్ని మీరు చదివించుకొని వినండి, అసలు ఏముంది దీంట్లో అని మీరు వినండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పుస్తకం కోసం ప్రార్థన చేయండి. ఈ పుస్తకం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి. ఈ పుస్తకం ద్వారా మనం దేవునిలో ఎదగాలి. ఈ పుస్తకం అయిపోయేంత వరకు మీరు ఇలా ఉండకూడదు, నేను ఇలా ఉండకూడదు. మనం ఆత్మీయంగా ఇంకా దేవునిలో ఎదగాలి. మరింత పౌష్టికాహారంతో. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నట్టుగా బైబిల్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. సో బైబిల్లో పౌలు రాసినటువంటి ఈ పత్రికని మనం లోతుగా ధ్యానించబోతున్నాం. వచనం వెంబడి వచనం, అసలు పౌలు ఏం చెబుతున్నాడు, ఎందుకు రాస్తున్నాడు అనే విషయాల్ని మనం ధ్యానించబోతున్నాం. కనుక ఒక్క ఆదివారం కూడా మిస్ కావకండి. కొంతమంది ఆదివారం వస్తే ప్రయాణాలు పెట్టుకుంటారు. అలా పెట్టుకుంటే మీరు చాలా నష్టపోతారు. తర్వాత ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా మరి విజయవంతంగా ముగించాలని నా కోసం దయచేసి ప్రార్థన చేయండి. కేవలం ఇప్పటి వరకు నేను ఇంట్రడక్షన్ మాత్రమే స్టడీ చేశాను. వచ్చే ఆదివారం కోసం రేపటి నుంచే నేను సిద్ధపడాలి ఆ మొదటి అధ్యాయాన్ని ధ్యానించడానికి. కనుక సిద్ధపడే నా కొరకు మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాను. ఈరోజు ఇంట్రడక్షన్లో 5 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను నేను. ఎన్ని విషయాలు? 5. మొట్టమొదటిది ఏంటంటే ద సిటీ ఆఫ్ దెస్సలోనికా. దెస్సలోనికా పట్టణం గురించి కొద్దిసేపు మనం ఆలోచన చేస్తాం. దేని గురించి? దెస్సలోనికా పట్టణం గురించి. రెండవది ఏంటంటే ద చర్చ్ అట్ దెస్సలోనికా. దెస్సలోనికా పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం. రెండవది సంఘాన్ని గురించి ఆలోచన చేస్తాం. తర్వాత మూడవదిగా కాంటెక్స్ట్ ఆఫ్ ద లెటర్. ఈ ఉత్తరం ఏ సందర్భంలో రాయబడింది దాని గురించి మనం ధ్యానిస్తాం. ఈ ఉత్తరం ఏ సందర్భంలో రాయబడింది? ఎవరైనా ఒకళ్ళకి ఉత్తరం రాయాలనుకో సందర్భం ఉండాలా? ఉండద్దా? సందర్భం ఉండాలి. ఏ సందర్భంలో రాశాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఇక 4వదిగా మనం చూస్తే ఈ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో రాశాడు, వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ దిస్ లెటర్, ఏ ఉద్దేశంతో ఈ ఉత్తరాన్ని రాశాడనే విషయాలని మనం ధ్యానం చేస్తాం. చివరిగా అన్వయము. ఈ ఉపోద్ఘాతంలో నుంచి మనం నేర్చుకోవలసిన ఆత్మీయ సత్యాలు ఏమిటి, ఈ విషయాలన్నిటిని కూడా ఇప్పుడు మనం ధ్యానించుకోబోతున్నాం. ఒకసారి 5 మళ్ళీ రిపీట్ చేస్తా. 1 దెస్సలోనికా పట్టణం చరిత్ర. 2 దెస్సలోనికా సంఘ చరిత్ర. 3 దెస్సలోనికా పత్రిక యొక్క సందర్భం. 4 దెస్సలోనికా పత్రిక యొక్క ఉద్దేశం. 5వది ఈ ఉపోద్ఘాతం అంతటిలో దేవుడు మనతో మాట్లాడే విషయాలేంటి, మనం ఏమేమి విషయాలు నేర్చుకోవాలి చెప్పగలరా ఒకసారి? 5 ఏంటో? 1 దెస్సలోనికా పట్టణం యొక్క చరిత్ర. 2 దెస్సలోనికా సంఘ చరిత్ర. 3 దెస్సలోనికా పత్రిక యొక్క సందర్భం ఏంటి. 4 దెస్సలోనికా పత్రిక యొక్క ఉద్దేశం ఏంటి. చివరిగా ఈ ఉపోద్ఘాతం అంతటిలో మనం నేర్చుకునే ఆత్మీయ సత్యాలు ఏమిటి. సో ఈ విషయాలన్నింటినీ మనం కూలంకషంగా నేర్చుకోబోతా ఉన్నాం. కనుక నిజంగా ఈరోజు హాజరైన మీరు ధన్యులు. యు ఆర్ బ్లెస్సెడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యు ఆర్ బ్లెస్సెడ్. దేవుడు మిమ్మల్ని ఈరోజు దీవించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఈరోజు ఆత్మీయంగా బలపరిచి ఇక్కడి నుంచి పంపించబోతా ఉన్నాడు. కనుక మరి ఈ యొక్క ధ్యానంలోకి మనం వెళదాం. మొదటిగా దెస్సలోనికా పట్టణం గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. పాయింట్ నెంబర్ 1. మొట్టమొదటిగా దెస్సలోనికా పట్టణం గురించి. మనం బెల్లంపల్లి పట్టణంలో ఉన్నాం. ఈ పట్టణానికి ఒక చరిత్ర ఉంటుంది. అసలు మొట్టమొదటి ఈ గడ్డ మీద కాలు పెట్టిన వ్యక్తి ఎవరు తెలుసా అంటే మనకు తెలియదు. ఏదైనా ఒక పట్టణం ఉందంటే దానికి ముందు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, హైటెక్ సిటీని కట్టించినటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. వెరీ ఈజీ. చంద్రబాబు నాయుడు గారు లేకముందు అక్కడ హైదరాబాద్లో ఆ పట్టణం లేదు. ఏ పట్టణం? హైటెక్ సిటీ. కనుక ప్రతి పట్టణానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈరోజు మనం దెస్సలోనికా పట్టణం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం. నెంబర్ 1, జాగ్రత్త వింటా ఉండండి, మీకు అవసరమైంది రాసుకోండి. నేను మొట్టమొదటి ఇంగ్లీష్లో చెప్తా, తర్వాత తెలుగులో చెప్తా. నా నోట్స్ ఇంగ్లీష్లో రాసుకున్నా, ప్రతిదీ కూడా మళ్ళీ తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇట్ వాజ్ ఎ లార్జ్ అండ్ బిజీ సీపోర్ట్ సిటీ ఇన్ నార్థరన్ గ్రీస్
లొకేటెడ్ ఆన్ ద ధర్మాక్ గల్ఫ్. ధర్మాక్ అనేటువంటి ఒక నది ఒడ్డున ఈ పట్టణం కట్టబడింది. ఈ పట్టణం చాలా పెద్ద పట్టణం మరియు బిజీ పట్టణం, సముద్ర తీరాన ఏర్పాటు చేయబడింది. సముద్ర తీరం ఉన్న పట్టణాలలో బిజినెస్ జరుగుతూ ఉంటుంది ఎక్కువగా. అంటే ఎగుమతులు మరియు దిగుమతులు జరుగుతూ ఎంతో బిజీగా ఉండేటువంటి పట్టణం ఈ పట్టణం. ఏ పట్టణం? థెస్సలోనిక అనే పట్టణం. జాగ్రత్తగా వినండి. థెస్సలోనిక వాజ్ బిల్ట్ ఇన్ 316 BC. ఈ పట్టణాన్ని క్రీస్తుపూర్వం 316 సంవత్సరంలో కట్టారంట. క్రీస్తుపూర్వం 316 సంవత్సరంలో కట్టారు. బై వన్ ఆఫ్ ద అలెగ్జాండర్స్ ద గ్రేట్ జనరల్స్ హూ నేమ్డ్ ద సిటీ ఫర్ అలెగ్జాండర్స్ వైఫ్ థెస్సలోనిక. ఈ అలెగ్జాండర్ చక్రవర్తి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన గ్రీకు సామ్రాజ్యాధినేత. అతన్ని ఏమని పిలుస్తారంటే చరిత్రలో అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు. అంటే మహా అలెగ్జాండర్ అని పిలవాలి ఆయన్ని. ఏమని పిలవాలి? ఎందుకంటే ప్రపంచమంతా జయించాడు 30 ఏళ్ల వయసులోనే. అట్ ద ఏజ్ ఆఫ్ 40, 30 ఏళ్ల వయసుకే ఈ చక్రవర్తి వరల్డ్ మొత్తాన్ని జయించాడు. అతను మాసిడోనియా దేశం మీదకి వచ్చి ఆ దేశాన్ని జయించి అక్కడ ఈ పట్టణాన్ని తన యొక్క సైనికుని చేత కట్టించాడు. ఈ పట్టణానికి తన భార్య అయినటువంటి థెస్సలోనిక అనే పేరు పెట్టారనమాట. కాబట్టి థెస్సలోనిక ఎవరి పేరు? అది అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క భార్య యొక్క పేరు. ఆమె పేరు మీదుగా ఈ పట్టణాన్ని ఏర్పాటు చేశారు. అది ఈ పట్టణం యొక్క పేరు సంగతి. సరే, ఇక మూడవదిగా ద సిటీ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ రోమన్ ప్రావిన్స్ ఆఫ్ మాసిడోనియా. మాసిడోనియా అనేటువంటి దేశానికి ఈ థెస్సలోనిక పట్టణం రాజధానిగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి? హైదరాబాద్. భారతదేశం రాజధాని ఏంటి? ఢిల్లీ. అలాగే మాసిడోనియా దేశానికి రాజధాని ఏంటి? థెస్సలోనిక. ఓకే, అర్థమైందా? కాబట్టి థెస్సలోనిక వాజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మాసిడోనియా and an important trade center located at the crossroads of the great highway called the Egnatian Way and a road that led north all the way to the Danube River. డాన్యూబ్ అనేటువంటి ఒక నది ఉంది. ఆ నది దగ్గరికి తీసుకువెళ్ళడానికి 4 రోడ్లు ఉంటాయంట. క్రాస్ రోడ్స్, కాల్టెక్స్ సెంటర్ లాగా. ఎన్ని రోడ్లు? 4 రోడ్లు. ఈ 4 రోడ్లు కలుసుకునేటువంటి ప్రదేశం ఈ థెస్సలోనిక పట్టణంలోనే ఉంది. ఉత్తరం నుంచి వ్యాపారులు వస్తారు, తూర్పు నుంచి వ్యాపారులు వస్తారు, పడమర నుంచి వ్యాపారులు వస్తారు. ఇట్ ఈజ్ ఎ బిగ్ 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 సెంటర్. పెద్ద వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా ఇది ఉండేది. తర్వాత ఎట్ ద టైమ్ ఆఫ్ పౌలు థెస్సలోనిక పట్టణానికి వెళ్ళేసరికి ద పాపులేషన్ ఆఫ్ 2 lakhs ఇంక్లూడింగ్ ఏ కాలనీ ఆఫ్ జూయిష్ పీపుల్ విత్ దేర్ ఓన్ మీటింగ్ ప్లేస్ సినగోగ్. ఈ యొక్క పౌలు థెస్సలోనిక పట్టణం అడుగుపెట్టేసరికి ఆ పట్టణంలో 2 లక్షల మంది ప్రజలు ఉన్నారంట. ఎంతమంది ప్రజలు ఉన్నారు? 2 లక్షల మంది. ఈ 2 లక్షల మంది ప్రజలలో యూదులు కూడా ఉన్నారు. దీనికి ఒక రెఫరెన్స్ ఉంది చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను నేను. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. ఇది బైబిల్లో నుంచి సంగ్రహించబడింది. 17:1 చూడండి. అందరూ తీయాలి వచనం. ఈరోజు మన టెక్స్ట్ ఇదే, ఇంట్రడక్షన్ టెక్స్ట్ ఇదే. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. వారు అంటే ఎవరంటే పౌలు, శీల. వారు అంటే ఎవరు? పౌలు, శీల. అంపిఫొలి, అపోలోనియా పట్టణాల మీదుగా వెళ్ళి థెస్సలోనికకు వచ్చిరి. సర్కిల్ తీసుకోండి. ఎక్కడికి వచ్చారు? థెస్సలోనిక. ఈ సంఘం ఎలా ప్రారంభమైందో ఈ సంఘ చరిత్ర అపోస్తల కార్యముల గ్రంథంలో ఉంది. ఎన్నో అధ్యాయంలో? ఎగ్జామ్లో ఈ బిట్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఆ థెస్సలోనిక చరిత్ర ఏ అధ్యాయంలో ఉందంటాం అనమాట. అప్పుడు మీరేం చెప్పాలా? అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. అది మన మైండ్లో ఉండిపోవాలి. సరే, ఏమైంది చూడండి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. కాబట్టి ఈ 2 లక్షల ప్రజల్లో కొంత గుంపు ఉంది. ఒక గుంపు, వాళ్ళు ఎవరు? యూదులు. తెలుసా మీకు యూదులు అంటే ఎవరో? పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఉన్నారే, వాళ్ళు అనమాట. వాళ్ళే యేసుప్రభుని ద్వేషించిన వాళ్ళు, వాళ్ళే యేసుప్రభుని సిలువ వేసిన వాళ్ళు. ఈ యూదులు ఆరాధించుకోవడానికి ఒక సమాజ మందిరం ఉండేది. ఇలా మీకు సంగతి చెప్పనా? నేను బైబిల్ కాలేజీలో చదువుతూ ఉంటే పూణేలో ఒక అద్భుతమైన వార్త తెలిసింది నాకు. సెయింట్ థామస్ భారతదేశానికి రావడానికి ముందు తమిళనాడులో యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేదంట ఆల్రెడీ. అంటే యూదులు భారతదేశంలో కొంతమంది సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళు దేవుని ఆరాధించుకోవడానికి, యెహోవా దేవుని ఆరాధించుకోవడానికి ఒక సమాజ మందిరం కూడా కట్టుకున్నారు, ఒక చర్చి లాంటిది కట్టుకున్నారు. అక్కడికి సెయింట్ థామస్ వచ్చి ఆ యూదులకి యేసే, మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య యేసే అని థోమా ఆ రోజుల్లో మరి బోధించినట్లుగా సంఘ చరిత్ర చెప్పబడతా ఉంది. ఇక్కడ కూడా అంతే. పౌలు థెస్సలోనిక పట్టణం వెళ్ళేసరికి అక్కడ ఒక యూదుల సమాజ మందిరం ఉంది. వాళ్ళు చర్చిలాగా వేసుకొని యూదులు యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తూ మెస్సయ్య ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు.
ఎవరు? యూదులు. అక్కడికి మన యొక్క పౌలు అక్కడికి శీలతో కలిసి వెళ్ళాడు. కాబట్టి ఈ పట్టణంలో ఎన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు? 2 లక్షల మంది. వాళ్ళల్లో వీళ్ళు కూడా ఉన్నారు. ఎవరాళ్ళు? యూదులు ఉన్నారు. ఈ సత్యాన్ని 17:1 చూస్తాం. తర్వాత చూడండి, ద సిటీ వాజ్ ఆల్సో ఎ సెంటర్ ఫర్ ద వర్షిప్ ఆఫ్ గ్రీక్ అండ్ ఈజిప్షియన్ గాడ్స్ అండ్ గాడెసెస్. ఈ పట్టణంలో కేవలం యూదుల మందిరం మాత్రమే కాదు ఉంది, గ్రీకులు మరియు రోమనులు పూజించే విగ్రహారాధనతో ఈ పట్టణం నింపబడింది. ఈ 2 లక్షల మంది ప్రజల్ని గ్రీకు దేవతల్ని పూజించేవాళ్ళు. ఇంకెవరిని? రోమా ప్రభుత్వం వాళ్ళు ఆరాధించే దేవతల్ని పూజించేవారు. ఒక మాటలో చెప్పాలంటే దెస్సలోనిక పట్టణం విగ్రహారాధనతో నిండినటువంటి పట్టణం. ఈ సత్యం బైబిల్లో ఉంది చూడండి. దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో దీన్ని మనం చూస్తాం. ఇది మూసేయబాకండి, ఈ రెండు మనం ఈ రోజంతా చూస్తూ ఉంటాం. 17వ అధ్యాయం దెస్సలోనికలకు మొదటి చదవండి. దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మరియు మీరు విగ్రహములను ఏం చేశారు? విడిచిపెట్టి, సర్కిల్ గీసుకోండి. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరిగారు. చాలు బ్రదర్. కాబట్టి దెస్సలోనిక పట్టణం దేంతో నింపబడింది? విగ్రహాలతో. ఎలాంటి విగ్రహాలు అవి? గ్రీకు వాళ్ళు పూజించే విగ్రహాలు, తర్వాత రోమన్లు పూజించే విగ్రహారాధన అక్కడ బాగా ఉండేది. అంత మాత్రమే కాదు, దెస్సలోనిక వాజ్ ఎ సిటీ విత్ ఎ జూయిష్ కమ్యూనిటీ బట్ మార్క్డ్ బై ఎ మల్టిప్లిసిటీ ఆఫ్ కల్ట్స్ రిఫ్లెక్టింగ్ ద మిక్చర్ ఆఫ్ ద పాపులేషన్. అక్కడ అన్ని రకాల మతాలు ఉండేవి, రకరకాల విగ్రహారాధన ఉండేది, రకరకాల మతాలు అక్కడ ఉండేవి. మన వాళ్ళంట క్రైస్తవ ఆర్కియాలజీ వాళ్ళు. ఆర్కియాలజీ అంటే తెలుసు కదా, భూగర్భ శాస్త్రం. వాళ్ళు భూమిని తవ్వుతారన్నమాట. తవ్వి ఈ భూమిలో ఉన్న ప్రజలు ఎప్పుడున్నారు ఏంటని తవ్వారు. ఈ చరిత్ర జరిగి 2000 సంవత్సరాలు అయింది. ఆర్కియాలజీ వాళ్ళు పోయి భూమిని తవ్వారంట. ఆర్కియాలజీ అండ్ హిస్టారికల్ రికార్డ్స్ ఇండికేట్ ప్లేసెస్ ఫర్ వర్షిపింగ్ ద రోమన్ ప్యాంథన్ అండ్ ద ఎంపరర్స్ యాజ్ వెల్ యాజ్ ఎ హోస్ట్ ఆఫ్ ఓరియంటల్ డైటీస్. ఎగ్జాంపుల్ క్యాబరియస్, ఈసిస్, సెరపిస్ అండ్ ఓసిరిస్. అంటే భూగర్భ శాస్త్రవేత్తలు దెస్సలోనిక పట్టణంకి వెళ్ళి దాన్ని తవ్వారంట, పురాతనమైనటువంటి లోకం చూద్దామని. చూస్తే ఏం దొరికినాయి అంటే అక్కడ ప్రజలు పెద్ద పెద్ద గ్రీకు దేవతల్ని ఆరాధించినటువంటి బొమ్మలు వాళ్ళకి కనబడ్డాయి. అంతేకాదు, ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది. ఎంపరర్స్ని వాళ్ళు పూజించే వాళ్ళంట. ఎవరిని? ఎంపరర్స్ అంటే ఎవరు? చక్రవర్తులు. రాసుకోండి. 3వ ఆరాధన ఏంటంటే చక్రవర్తుల్ని కూడా పూజించేవాళ్ళు. ఒకటి గ్రీకు దేవతలు, రెండవది రోమా దేవతలు, మూడవది ఆ దేశాన్ని పరిపాలించే రాజుల్ని కూడా ఏం చేసేవాళ్ళు? పూజించేవాళ్ళు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక రాజుని పూజించారు రీసెంట్గా. చెప్పగలరు ఎవరైనా? వైఎస్ రాజశేఖర రెడ్డిని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండగానే ఆంధ్ర రాష్ట్రంలో ఒక చోట టెంపుల్ కట్టారు. ఆ దేవాలయం రాజశేఖర రెడ్డి బొమ్మను పెట్టారు. ప్రతిరోజు అక్కడ పూజారుండి రాజశేఖర రెడ్డిని పూజించేవాడు. చనిపోక ముందు కాదు, చనిపోయిన తర్వాత, చనిపోక ముందే ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఆ గుడిని కూడా విజిట్ చేశాడు ఆయన. దట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ వైఎస్. కనుక ఇటువంటి ఆరాధన ఆ దినాల్లో దెస్సలోనిక పట్టణంలో జరిగేది. అంతేకాదు, వాళ్ళ నాణ్యాలు ఉంటాయి కదా, రూపాయి 2 రూపాయల బిళ్ళలు. ఆ నాణ్యాల మీద కూడా చక్రవర్తి బొమ్మ ఉందంట. ఆ బొమ్మని దేవుడిగా వాళ్ళు భావించారంట. ఆ బొమ్మ పేరేంటంటే, నాణ్యం మీద ప్రింట్ అయినటువంటి ఆ చక్రవర్తి పేరేంటంటే కైసర్ కోసం ఒక దేవాలయాన్ని కట్టారు. కైసర్ చక్రవర్తి కోసం ఒక దేవాలయాన్ని కట్టారు. జూలియస్ అనేటువంటి చక్రవర్తి ఉన్నాడు. ఆయన పేరు ఆ బిళ్ళ మీద ఉందంట, ఆ రూపాయి కాయిన్ మీద ఉంది. అంటే జూలియస్ అనే చక్రవర్తి ఈ దేశాన్ని పరిపాలించాడు. తర్వాత మరి కైసర్ అనే చక్రవర్తి పరిపాలించాడు. ఆ కాయిన్స్ మీద ఆ యొక్క చక్రవర్తుల పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, దెస్సలోనిక పట్టణం విగ్రహారాధనతో నింపబడినటువంటి పట్టణం. ఈ పట్టణంలో ప్రజలు ఎవరెవరిని పూజించేవాళ్ళు? గ్రీకు దేవతల్ని, తర్వాత రోమా దేవతల్ని, వాళ్ళని పరిపాలించిన చక్రవర్తుల్ని కూడా పూజించేవాళ్ళు. ఎగ్జాంపుల్ కైసర్ అండ్ జూలియస్ చక్రవర్తి, కైసర్ చక్రవర్తి. సో ఈ విధంగా పూర్తి విగ్రహారాధనతో నింపబడినటువంటి పట్టణం ఈ పట్టణం. ఈ పట్టణంలో కేవలం గ్రీకులు మాత్రమే కాదు, రోమన్లు మాత్రమే కాదు, యెహోవా దేవుణ్ణి పూజించేటువంటి యూదులు కూడా ఉన్నారు. ఇదండి పట్టణం యొక్క చరిత్ర. ఓకే, నెంబర్ 2 ఇప్పుడు సంఘ చరిత్ర. మరి ఈ విగ్రహారాధన పట్టణంలో క్రైస్తవ సంఘం ఎలా ఏర్పడింది? ద బర్త్ ఆఫ్ ద చర్చ్. 2వ పాయింట్ ఇది.
సంఘం యొక్క చరిత్ర ఎలా ప్రారంభమైంది. ఉదాహరణకి బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఈ పట్టణంలో ఇండియా మిషన్ అనే సంఘానికి ఏముందో ఒక వెనక చరిత్ర ఉంది లేదా ఉందా? చరిత్ర ఉంది. మొట్టమొదటి ఎవరు ఇక్కడ సంఘాన్ని ప్రారంభించారు, ఎన్ని కుటుంబాలతో ప్రారంభం, యానివర్సరీ రోజు జాగ్రత్తగా వినండి. శాంసన్ అన్న రెడ్డి అని ఇక్కడ నిలబడి చెబుతూ ఉంటారు, అప్పుడు వినాలి మనం. ఈ చరిత్ర ఎలా ప్రారంభమైంది, అసలు మొట్టమొదటి పునాది వేసింది ఎవరు, ఎలాంటి ఆటంకాలు వచ్చినాయి. ఇక్కడ మనం చర్చి చక్కగా కడితే సంతోషంగా వచ్చి కూర్చొని ఆరాధిస్తున్నాం. కానీ ఒక్కసారి చరిత్ర వెనక్కపోతే ఇక్కడ చర్చి కడదామని ప్రయత్నం చేసే గోడను పడగొట్టిన వాళ్ళు ఉన్నారు. రాత్రులు అర్ధరాత్రులు ఇక్కడ మంచాలు వేసుకుని దోమలు కుట్టుకుంటా ఈ మురికివాడలో పడుకున్నారు మన సంఘ పెద్దలు, రెడ్డి అన్న శాంసన్ అన్న లాంటి వాళ్ళు. ఎందుకంటే వేసినటువంటి పందిరిని కూల్చేస్తారేమోనని. సో దే వర్ వర్క్డ్ హార్డ్. ఒక సంఘం ఇంత పెద్దగా అయిందంటే, ఈరోజు 100 కుటుంబాలుగా విస్తరించిందంటే దీని ఫౌండర్స్, దీన్ని ప్రారంభించినటువంటి వాళ్ళు ఎన్నో శ్రమలు అనుభవించారు. అలాగే తెస్సలోనిక సంఘాన్ని కూడా అసలు ఎవరు ప్రారంభించారు, వాళ్ళు పడిన కష్టాలేంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, అదంతటినీ మనం అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి ఉంచండి. ద హిస్టరీ ఆఫ్ ద చర్చ్ అట్ తెస్సలోనిక. తెస్సలోనిక సంఘం యొక్క చరిత్రని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, సంఘం ఎలా పుట్టింది, హూ ఇస్ ద ఫౌండర్, అసలు మొట్టమొదటి ఫౌండర్ ఎవరు, దాని నాయకుడి సంగతి ఏంటి అనే విషయాలు మనం చూద్దాం. తెస్సలోనిక అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా నేను. వారు అంపిఫొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. తెస్సలోనిక అనే సర్కిల్ తీసుకోండి. ఏంటి, ఏ పట్టణం ఇది? తెస్సలోనిక. ప్రియులారా, ఇక్కడికి రావడానికి అసలు దేవుడు ఎంత చక్కగా వాళ్ళని నడిపించాడంటే, మీరు ఇంటికి వెళ్ళి 16వ అధ్యాయం చదవండి. ఎన్నో అధ్యాయం? అది చదివించడానికి టైం లేదు, కానీ 16వ అధ్యాయం చదువుతూ ఉంటే ఎంత చక్కగా దేవుడు తన సేవకులని ఈ పట్టణానికి తీసుకొచ్చాడో. వాళ్ళు మొట్టమొదట ఏం చేశారంటే, చూడండి కొన్ని వచనాలు చదువుతాను నేను. 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియాలో వాక్యం చెప్దామని వెళ్ళారండి. 16:6. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు. అండర్లైన్ చేసుకోండి. పౌలు శీల ఇద్దరు కలిసి ఆసియాకు పోదామనుకున్నారు. ఎక్కడ పోదామనుకున్నారు? ఆసియా పోదామని బయలుదేరుతుంటే పరిశుద్ధాత్మ ఆసియాకి వెళ్ళొద్దు అన్నాడు. పౌలు అపోస్తల కార్యముల గ్రంథంలో 3 మిషనరీ దండయాత్రలు చేశాడండి. ఎన్ని దండయాత్రలు? 3. ఫస్ట్ మిషనరీ దండయాత్ర, 2వ మిషనరీ దండయాత్ర, 3వ మిషనరీ దండయాత్ర. ఇది 2వ మిషనరీ దండయాత్రలో జరిగినటువంటి సంఘటన. పౌలు శీలలు తిమోతి ముగ్గురు కలిసి ఆసియా పోయి వాక్యం చెప్దాం అనుకున్నారు. పరిశుద్ధాత్ముడు వెళ్ళనీల. నో. తర్వాత చూడండి 6వ వచనం మధ్యలో చదువుతున్నా. ముర్సియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని అరే ఇటు పోతుంటే దేవుడు వద్దంటున్నాడు ఏంటి, సరే ఇటు పోతున్నారంటే బితూనియా అనే ప్రాంతానికి వెళ్తున్నారు. వెళ్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నో నో నో, ఆసియా పోవద్దు, బితూనియా కూడా పోవద్దు. పౌలుకేం అర్థం కావట్లేదు. ఆ రాత్రి పడుకొని నిద్రపోతా ఉన్నాడు. ఒక దర్శనం వచ్చింది. దర్శనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒక నిలబడి కల్లో, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయి అని తనను వేడుకొనుచున్నట్టుగా రాత్రి వేళ పౌలకు దర్శనము కలిగను. మాసిదోనియా వాడు ఒక నిలబడి, పౌలా పౌలా, నీవు ప్రకటిస్తున్నటువంటి యేసు ఎవరో మాకు తెలియదు, ఆ యేసు గురించి మాకు చెప్పండి అని ఒకడు కేక వేస్తున్నట్టుగా పరలోకం నుంచి ఒక దర్శనం ఆయనకి వచ్చింది. అప్పుడు అర్థమైంది పౌలుకి, అరే నేను పోవాల్సింది ఆసియా కాదు, బితూనియా కాదు, ఎటు పోవాలి ఇప్పుడు? రైట్గా పోవాలి, ఇటు మాసిదోనియాకు పోవాలి. అప్పుడు మెల్లగా మోటా ముల్లె సర్దుకొని పౌలు శీల తిమోతి ముగ్గురు కలిసి ఎక్కడికొచ్చారు? మాసిదోనియాకు వచ్చారు. అక్కడికి వచ్చి అక్కడ ఫిలిప్పి అనే పట్టణానికి మొట్టమొదటి వచ్చారు. వచ్చి లూదియా అనేటువంటి స్త్రీని రక్షణలోకి నడిపించారు. ఆమె ద్వారా అక్కడ సంఘం ఏర్పడింది. ఏ ఊరిలో? ఫిలిప్పీలో. ఆ తర్వాత ఒక అమ్మాయికి దయ్యం బట్టి సోది చెప్తా ఉంది. వీళ్ళిద్దరు వెళ్ళి దయ్యాన్ని వదిలిచ్చారు పౌలు శీలలు. వదిలేయగానే దయ్యం వదిలిస్తే దండలేయాలా బండ్లేయాలా? కానీ బండ్లేశారు. రాళ్లతో కొట్టారు, వాళ్ళ మీద నేరం మోపారు, వీళ్ళని జైల్లో వేశారు. ఆ జైల్లో వేస్తే జైల్లో పాటలు పాడి ప్రభుని స్తుతించారు. పోయిన ఆదివారం చూసామా. అప్పుడు జైలరే మారు మనసు పొందాడు. ఫిలిప్పి పట్టణంలో ముగ్గురు మారారు ఇప్పుడు. ఒకటి లూదియా, 2 దయ్యం పట్టినటువంటి అమ్మాయి స్వస్థపరచబడింది, 3 జైలర్ కూడా మారు మనసు పొందాడు. లూదియా ఫ్యామిలీ మొత్తం మారింది, జైలర్ ఫ్యామిలీ మొత్తం మారింది.
ఆ తర్వాత మెల్లగా ఇప్పుడు ఎక్కడికొచ్చారు? ఇప్పుడు దెస్సలోనిక పట్టణానికి వచ్చారు. చూడండి, వాళ్ళు ఏముంది అక్కడ 17:1 అంఫిఫొలి అపోలోనియా పట్టణముల మీదుగా ఎక్కడికొచ్చారు? నాకు అర్థం కాలేదు అసలు ఈ వాక్యం చదువుతుంటే. ఈ 2 దాటి ఎందుకు వచ్చారు అని అనిపించింది. ఏ 2 దాటి? అంఫిఫొలి. ఈ 2 దాటి అక్కడ ఆకుండా వచ్చేసారు. ఎందుకో తెలుసా? ఈ పట్టణం చాలా పెద్ద పట్టణం, దెస్సలోనిక పట్టణం. ఇది 4 క్రాస్ రోడ్స్ ఉన్నటువంటి పట్టణం. ఇది బిజినెస్ సెంటర్. అన్ని పట్టణాల ప్రజలందరూ ఎక్కడికొస్తారు? ఇప్పుడు దెస్సలోనిక వచ్చేస్తారు. ఎందుకంటే బెల్లంపల్లికి చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ వస్తారు కదా, అలాగే ఇక్కడికి వస్తారు. అక్కడ గనక వెళితే ఆ పట్టణం రీచ్ అయితే మొత్తాన్ని రీచ్ అయినట్టే అని భావించి వాళ్ళు ప్రభు ప్రేరేపణ బట్టి వచ్చారు. నాకు అర్థమైంది, దెస్సలోనిక పట్టణాన్ని దేవుడే ప్రేమించాడు. ఆసియా పోవలసిన వాళ్ళని పట్టుకొచ్చాడు, బితూనియా పోవాల్సిన వాళ్ళని పట్టుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చాడు? దెస్సలోనికి తీసుకొచ్చాడు. ఇక చూడండి, దెస్సలోనిక పట్టణం రాగానే ఆయన చేశాడు. చూడండి, 2వ వచనం చదువుతున్నా. కనుక పౌలు తన వాడుక చొప్పున, అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. పౌలు తన వాడుక చొప్పున, వాడుక సర్కిల్ తీసుకోండి. అంటే పౌలు ఏ పట్టణానికి వెళ్ళినా మొట్టమొదటి ఎక్కడికి వెళ్తాడో తెలుసా? ఎక్కడైనా సమాజ మందిరం ఉందని వెతుక్కుంటాడు అనమాట. ఎందుకని? వాళ్ళు ఆల్రెడీ దేవుని గురించి కొంత పాత నిబంధన తెలిసిన వాళ్ళు కదా, కొంచెం తెలిసిన వాళ్ళకి ఇంకొంచెం చెబితే వాళ్ళు మారుతారు. అసలు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తే తొందరగా నిన్ను యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడన్నా ఒకసారి చర్చికి వెళ్ళిన వాడి దగ్గరికి వెళ్ళి దేవుడిని నమ్ముకొని కొద్దిగా ఆలోచిస్తాడు. అసలు చర్చే పడినోడి దగ్గరికి వెళ్తే మాకు సమ్మక్కు ఉంది, సారక్కు ఉంది, పోషక్కు ఉంది, మాకు ఏసెందుకు అంటాడు అనమాట. అందుకని ఆల్రెడీ కొంచెం బీజం పడినటువంటి వాళ్ళు ఎక్కడుంటారు? సమాజ మందిరంలో. అక్కడికి వెళ్ళాడు. వాడుక చొప్పున అంటే అర్థం అది. అంటే ఏ పట్టణానికి వెళ్ళినా ఫస్ట్ ఎక్కడికి వెళ్తాడు? సమాజ మందిరంకి వెళ్తాడు. వెళ్ళి ఏం చేశాడు చూడండి. వెళ్ళి 3వ వచనం. క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచారం చేసే ఈ యేసే క్రీస్తు అయి ఉన్నాడని అండర్లైన్ చేసుకోండి. యేసే ఏమై ఉన్నాడు? ఓ దెస్సలోనిక సంఘస్థులారా, సమాజ మందిరంలో ఉన్న యూదులారా, మీరు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు కదా, పాత నియమించబడిన మెస్సయ్య కొరకు. ఆ మెస్సయ్య ఎవరనుకున్నారు? ఆ అభిషిక్తుడు ఎవరనుకున్నారు? యేసే ఏమై ఉన్నాడు? క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, దేవుని చేత అభిషేకించబడిన మెస్సయ్య ఎవరనుకుంటున్నారు? ఆ యేసే అని గొంతెత్తి చెప్పి ప్రసంగం చెప్తా ఉన్నాడు. ఎలా చెప్తున్నాడు చూడండి. దృష్టాంతాలను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. తర్కము, వాదిస్తున్నారు. వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు అది కుదరదు, యేసు మెస్సయ్య ఎట్లవుతాడు? యేసయ్య వడ్రంగి కుమారుడు కదా అని వాదిస్తుంటే యేసు ఎలా మెస్సయ్య అవుతాడు? వాదిస్తా ఉన్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు? వాదిస్తా ఉన్నాడు. యేసే మెస్సయ్య అని. ఎన్ని రోజులు ఉన్నాడండి? 3 విశ్రాంతి దినాలు. సర్కిల్ తీసుకోండి. ఎన్ని రోజులు ఉన్నాడు సమాజ మందిరంలో? 3 అంటే ఎన్ని రోజులు? 3 ఏళ్ళు ఎంత? విదిన్ 21 days. 3 వారాల్లో ఆయన స్వార్థ ప్రచారం చేశాడండి. దెస్సలోనిక పట్టణంలో ఆయన చేసి సేవ చేసిన రోజులు ఎన్ని రోజులు? 21 రోజులు. అసలు ఎంత అద్భుతం అంటే, అసలు ఈ వచనం ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతుంటే నాకైతే మస్తు సంతోషం అనిపించింది. చేసిన సేవ ఎన్ని రోజులు? 3 వారాలు, 21 రోజులే. దేవుడు ఎంత ప్రతిఫలం ఇచ్చాడో ఒకసారి చూడండి. అద్భుతం జరిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విదిన్ 3 weeks 3 వారాలు సువార్త చెప్పాడు. 4వ వచనం. వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్థులు, చాలా మంది ఘనత గల స్త్రీలు అనేకులు ఒప్పుకొని పౌలుతో శీలతో కలుసుకొండ్రి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 3 రోజుల్లో ఆ యూదుల్లో కొందరు, రాసుకోవాలి పాయింట్ నెంబర్ 1, ఎవరెవరు మారుమనసు పొందారు? యూదులలో కొందరు. 2, గ్రీసు దేశస్థుల్లో చాలా మంది. వీళ్ళేమో కొందరంట, వాళ్ళేమో అన్ని జనులు మారుమనసు పొందారు. చాలా మంది. అంతేనా? ఘనత కలిగినటువంటి స్త్రీలలో అనేకులు. అసలు ఈ మాటలు చూడండి. కొందరు, చాలా మంది, అనేకులు. మళ్ళీ చెప్పండి వరుసగా. కొందరు ఎవరు? యూదులు. చాలా మంది ఎవరు? గ్రీకులు. అనేకులు ఎవరు? ఘనత వహించిన, ఇంగ్లీష్ బైబిల్ ఏమని తెలుసా? ప్రాజిలైట్ ఉమెన్, ఫేమస్ ఉమెన్. అంటే ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా మారు మనసు పొందారు. ఎంఆర్ఓగా ఉన్నటువంటి స్త్రీ, కలెక్టర్లుగా ఉన్నటువంటి స్త్రీలు మారు మనసు పొందారు. కేవలం 3 వారాలు ఆయన వాక్యం చెప్పాడు. పగలంతా డేరాలు కుట్టుకుంటా, రాత్రంతా పరిచయం చేస్తూ ఉండేవాడు. విదిన్ 3 weeks ఎంతమంది మారు మనసు పొందారండి.
ఈ వాక్యం చదువుతుంటే నాకు సిగ్గు అనిపించింది. ఇన్ని సంవత్సరాలు దేవుని పరిచయం చేస్తున్నా ప్రజల్లో మార్పు లేదు. ఎన్ని రోజులమ్మా ఆయన సేవ చేసింది? 3 వారాలు. ఓన్లీ 3 weeks. 3 వారాల్లో కొంతమంది యూదులు మారారు, చెప్పాల మీరు, చాలా మంది గ్రీకులు మారారు, తర్వాత అనేకమైన ఏమి స్త్రీలు, మామూలు స్త్రీలు కాదండి వాళ్ళు, ఘనత కలిగిన, ఒక మాటలో చెప్పాలంటే రాణులు మారారండి. రాణులు. ఎంత అద్భుతంగా దేవుడు వాడుతున్నాడు చూడండి. అద్భుతమైనటువంటి సత్యాలు ఇవి. ఆ తర్వాత అపోజిషన్ వచ్చేసింది. ఇంత పరిచయం చేస్తుంటే వాడు ఊరుకుంటాడా? ఎవడాడు? సైతాను గాడు. ఆడికి కన్ను గుట్టింది, వాడికి అసూయ కలిగింది, వాడు మత్సరపడ్డాడు. వాడు మత్సరపడి తక్కిన యూదుల్లో ప్రవేశించాడు సైతాన్. చూడండి అపోజిషన్ ఎలా ఉందో. 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి, సర్కిల్ గీసుకోండి, మత్సరపడిన వాళ్ళు ఎవరు? యూదులు మత్సరపడి పని పాట లేకుండా తిరిగే వాళ్ళు ఉన్నారు. కొంతమంది రౌడీలు ఉన్నారు ఊర్లో, వాళ్ళకి పని లేదు పాట లేదు, ఇంట్లో తినటం తిరగడమే. పని పాట లేని కొంతమందిని దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణం అంతా అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదురుకు తీసుకొని వచ్చుటకు ప్రయత్నం చేసిరి. ఈ సంఘంలో ఒక హీరో ఉన్నాడు, ఆయన పేరు యాసోను. ఏం పేరు ఆయన పేరు? సర్కిల్ గీసుకోండి పెన్నుతోటి. ఇది చాలా ఇంపార్టెంట్ పేరు. దెస్సలోనిక సంఘంలో మొట్టమొదటి మారు మనసు పొందిన వాడు ఈయనే. ఏం పేరు ఇతని పేరు? యాసోను. ఇంగ్లీష్లో జాసన్ అంటారు. మీ కొడుకులు పుడితే ఈ పేరు పెట్టుకోండి, మీకు మనవాళ్ళు పుడితే ఈ పేరు పెట్టుకోండి. ఏం పేరు? ఈ పేరు యాసోను. చాలా బైబిల్లో పేరు తెలియట్లే మనకి, కనీసం పేరు పెట్టుకుంటే ఆ పేరుతో పిలిచైనా తెలుసుకుంటారు. దెస్సలోనిక పట్టణంలో ప్రవేశించిన తర్వాత మొట్టమొదటి మారు మనసు పొందిన వాడు యాసోను. ఈ యాసోను ఏం చేశాడంటే, ఈ పౌలు, శీల, తిమోతి ముగ్గురు ఉన్నారు కదా, అయ్యా మీరు మా దగ్గరకు వచ్చి ఆ యేసే క్రీస్తు అని చెప్పారు కదా, రండి మా ఇంట్లోనే ఉండండి, మా ఇంట్లోనే తినండి, మా ఇంట్లోనే నిద్రపోండి, మాతోనే ఉండండి, మాతోనే కలిసి భోజనం చేయండి, మాకు ఆ దేవుని గురించి చెప్పండి అని ఈ యాసోను ఈ ముగ్గురిని ఇంట్లో చేర్చుకున్నాడు. ఈ రౌడీలంతా కలిసి ఏం చేశారంటే యాసోను ఇంటి మీద దాడి చేయడానికి వచ్చారంట. ఇల్లు తగలబెడటానికి వచ్చారు. రాళ్ళు బండలు తీసుకొని వచ్చారు. ఎవరిని చంపడానికి? పౌలు, శీలల్ని చంపడానికి. ఒకవేళ ఇదే యాసోను ఇల్లు అనుకోండి, ఈ ఇంటి చుట్టూ రౌడీలు చేరారు, గుంపు, పెద్ద గుంపు, టౌన్ అంతా అలరలు చేస్తున్నారు. అలరలు చేసి పౌలు, శీలను చంపడానికి వచ్చారు. అప్పుడు యాసోను ఏం చేశాడు తెలుసా? వెనక డోరుగుండా ఇద్దరిని పంపించేశాడు, పౌలు, శీల, తిమోతిని. బాబు మీరు వెళ్ళిపోండి, మిమ్మల్ని చంపడానికి వచ్చారు వాళ్ళు, ఏదైనా అంటే మేమే పడతాం బాధలని త్యాగపూర్వకంగా వాళ్ళని బయటకు పంపించేశాడు. అప్పుడు యాసోను ఒక్కడే ఉన్నాడు. అక్కడ కొంతమంది ఆరాధన చేసుకుంటున్నారు. ఎందుకంటే సమాజ మందిరంలో ఎప్పుడైతే మారారో వాళ్ళని వెలేశారు. ఇక సమాజ మందిరంలో పౌలుని రానియట్లేదు, శీలను రానియట్లేదు, తిమోతిని రానియట్లేదు, సమాజ మందిరంలో వెలివేశారు. ఇప్పుడు వీళ్ళంతా కలిసి యాసోను ఇంట్లో ఆదివారం ఆరాధన కూడుకున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బహుశా అదే మొట్టమొదటి ఆరాధన ఏమో మనకు తెలియదు. అయితే ఆ ఆరాధన జరగకముందే వీళ్ళు ఎంటర్ అయిపోయి వాళ్ళ మీద దాడి చేస్తానికి వచ్చేసరికి పౌలు, శీల తప్పించుకొని వెళ్ళిపోయారు. తర్వాత చూడండి 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోనుని కొందరు సహోదరులు, సర్కిల్ తీసుకోండి, వీళ్ళ పేర్లు లేవు కానీ వీళ్ళ గురించి మనం అబ్జర్వ్ చేయాలి. కొందరు సహోదరులు ఆ పట్టణం అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయి ఎట్లా తీసుకెళ్లారండి వీళ్ళందరినీ? చూడండి, ఇట్లా పట్టుకొని ఈడ్చుకెళ్లారు రోడ్డు అమ్మడిపడి. చూసారా? దేవుని నమ్ముకున్నందుకు, యేసయ్యను నమ్ముకున్నందుకు ఈ ప్రజలు ఏడవబడ్డారు. వాళ్ళు ఎలాంటి శ్రమలు పడ్డారో చెప్తున్నారు. నెంబర్ 1, ఏడవబడ్డారు. మొట్టమొదటిగా ఏం చేయబడ్డారు? ఏడవబడ్డారు. తర్వాత చూడండి, అందరిని ఈడ్చుకొని పోయారు. ఏం చెప్తున్నారు? అక్కడికి వెళ్ళి నేరం మోపబడ్డారు. 2వ పాయింట్, కేసు పెట్టారు వీళ్ళ మీద. యాసోను మీద కేసు పెట్టారు, సహోదరుల మీద కూడా కేసు ఫైల్ చేశారు. ఏమిటా కేసు చూడండి. భూలోకాన్ని తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చారు. వీరంటే ఎవరో? పౌలు మరియు శీల. యాసోను వీళ్ళని చేర్చుకున్నాడు, అది నేరం. యాసోను వీళ్ళని చేశాడంట, చేర్చుకున్నాడు. వీరందరూ యేసు అనే వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకునేవారు అని కేకలు వేసిరి. వీళ్ళు మన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని నేరం మోపారండి. చూసారా? ఇవన్నీ అన్యాయపు నేరం. దేవుని సేవకులను చేర్చుకోవడం తప్ప రైటా? రైటే, కానీ తప్పుగా వాళ్ళు చూపిస్తున్నారు. యేసు అనే ఒక రాజు ఉన్నాడని చెప్తున్నారు. యేసు రాజే, కానీ ఈ లోకానికి రాజు కాదు. ఆయన పరలోకపు రాజు. కైసరు చట్టాలని ఉల్లంఘించమని చెప్తున్నారని చెప్పాడు. అది ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు. ఇటువంటి నేరాలు మోపారు ఈ యాసోను మీద మరియు తక్కినటువంటి సహోదరుల మీద. తర్వాత చూడండి ఏం జరిగిందో. 7వ వచనం అయిపోయింది కదా. 8వ వచనం. ఈ మాటలు వినుచున్న జనసమూహము
పట్టణాధికారులు కలవరపరిచిరి. వారు యాసోను వద్దను మిగిలిన వారి వద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. అరెస్ట్ చేశారు వాళ్ళని. వాళ్ళకి ఇప్పుడు బెయిల్ కావాలి. బెయిల్ కావాలంటే ఏం కట్టాలి? పైసలు కట్టాలి. ఈ యాసోను సహోదరులు ఒక్కొక్కరు తలకు 10,000 రూపాయలు కట్టి, ఒక 50,000 రూపాయలు కట్టి బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. అంటే జామీను కూడా వాళ్ళు కట్టారు. ఒకసారి చెప్తారు ఈ మూడేంటో. 1, ఈటవబడ్డారు. 2, అన్యాయంగా కేసు ఫైల్ అయింది. 3, బెయిల్ తీసుకొని బయటికి వచ్చారు. బెయిల్ కొంత పైసలు కూడా కట్టారు. ఎన్ని శ్రమలు పడ్డారండి. ఎవరు ఈ శ్రమలు పడుతుంది? దెస్సలోనిక సంఘస్థులు. ఎవరు వాళ్ళు? ఈ విధంగా సంఘం ప్రారంభించబడింది. ఇది సంఘ చరిత్ర. 2వ పాయింట్ అయిపోయింది. 1, దెస్సలోనిక పట్టణం గురించి మనం విన్నాం. 2వది సంఘ చరిత్ర కూడా మనం విన్నాం. ఆ తర్వాత పౌలు శీలలు వెళ్ళిపోయారు. 3వ పాయింట్ సందర్భము. ఏ సందర్భంలో ఈ పుస్తకాన్ని ఆయన రాశారు? జాగ్రత్తగా వినండి. సందర్భం ఏంటంటే, మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ లెటర్? 3వదిగా సందర్భాన్ని మనం చూద్దాం. పౌలు శీల వెళ్ళిపోయారు. బెరయ అనే పట్టణానికి వెళ్ళిపోయారు వాళ్ళు. నెక్స్ట్ డే ఉంటుంది. ఏ పట్టణానికి వెళ్ళిపోయారు? బెరయ. బెరయ పట్టణం వెళ్ళిన తర్వాత పౌలు మనసంతా కూడా ఆ దెస్సలోనికల మీదే ఉంది. పాపం వాళ్ళు ఎట్లున్నారు? ఆ రోజు ఇంటి మీద పడి దాడి చేస్తానికి వచ్చారు. మేమైతే తప్పించుకున్నాం, కానీ ఆ ఇంటి యజమాని యాసోను ఎలా ఉన్నాడు, సహోదరులు ఎలా ఉన్నారు, మరి ఈ శ్రమలను బట్టి వాళ్ళు నిలబడ్డారో పడిపోయారో ఎలా ఉండారో తెలుసుకోవాలనే ఆశ తపన ఉంది. అప్పుడు పౌలు ఏమన్నాడంటే, తిమోతి శీలతో అన్నాడు, మీరు నాతో పాటు ఏథెన్స్కు రావద్దు. మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి మన దెస్సలోనిక సంఘస్థులు ఎలా ఉన్నారో వాళ్ళ క్షేమ సమాచారాలు ఏంటో తెలుసుకొని రండి అని వాళ్ళిద్దరు నటు పంపించేశాడు. మళ్ళీ వెనక్కి పంపించాడు. ఇప్పుడు దెస్సలోనిక పట్టణానికి 2 వచ్చారు. ఎవరెవరు వాళ్ళు? తిమోతి మరియు శీల. పౌలు ఒక్కడ ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. ఆ తర్వాత కొరింథీ పట్టణానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. ఈలోపు ఇక్కడ క్షేమ సమాచారాలు అన్నీ తెలుసుకొని కొరింథీలో పౌలు ఉన్నప్పుడు పౌలు దగ్గరకు వచ్చి, అయ్యా మన దెస్సలోనిక పట్టణస్తులు బాగానే ఉన్నారండి, చాలా కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చినాయి, కానీ విశ్వాసం మాత్రం వదిలిపెట్టలేదండి. మీ పట్ల ప్రేమతో ఉన్నారు, ఎప్పుడూ మిమ్మల్నే జ్ఞాపకం చేసుకుంటున్నారు. అక్క వాడిని బయటికి తీసుకెళ్ళు. బయటకు వెళ్ళినా బయటకు తీసుకెళ్ళి జాగ్రత్తగా వినండి. ఇది చూడండి. సరే, పౌలు తిమోతి ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఏమిటా రిపోర్టు? వెరీ గుడ్ రిపోర్ట్. పౌలు గారు మీరేం భయపడబాకండి, వాళ్ళు బాగానే ఉన్నారు. ఒక మాట చెప్పనా, వాళ్ళలో కొంతమంది హత్సాక్షులు అయిపోయారు, కొంతమంది చంపబడ్డారు. తర్వాత చనిపోయినా కానీ వాళ్ళు విశ్వాసాన్ని వదిలిపెట్టలేదండి. ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళు ధైర్యంగానే ఉన్నారని తిమోతి రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ తీసుకొని ఆ ప్రజల్ని అభినందిస్తూ పౌలు కొరింథీలో ఉండి ఈ ఉత్తరాన్ని రాశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాసుకోండి నంబరు. క్రీస్తు శకం 51వ సంవత్సరంలో ఈ ఉత్తరం రాశాడు. క్రీస్తు శకం 51వ సంవత్సరం. ఒక మాట చెప్పన, పౌలు రాసిన పత్రికలన్నింటిలో మొట్టమొదటి రాసిన పత్రిక ఇదే. దీని తర్వాత ఏమైనా రాశాడు. ఎందుకని ఇంకా యాత్ర ముగించకముందే ఈ పత్రికని రాశాడు. 2వ దండయాత్రలో ఉన్నప్పుడే ఈ ఉత్తరాన్ని రాశాడు. ఎప్పుడు రాశాడు? క్రీస్తు శకం 51వ సంవత్సరం. నెక్స్ట్ సందర్భం అర్థమైంది కదా. సందర్భం ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని వీళ్ళిద్దరిని పంపించాడు. వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత వచ్చి రిపోర్టు ఇచ్చారు. ఆ రిపోర్టు అందుకొని వాళ్ళని అభినందిస్తూ, వాళ్ళకి ఇంకా కొన్ని హెచ్చరికలు చేస్తూ, వాళ్ళు ఇంకా దేవుళ్ళు ఎలా ఎదగాలో చెప్తూ ఈ ఉత్తరాన్ని ఆయన రాశాడు. ఇప్పుడు 3వదిగా ఉద్దేశము. 4వది ఉద్దేశం. వాట్ ఆర్ ద పర్పస్ ఆఫ్ లెటర్? ఏ పర్పస్తో ఈ ఉత్తరాన్ని రాశాడు? 5 ఉద్దేశాలు ఉన్నాయండి. త్వరగా చెప్తా, రాసుకోనండి. మొట్టమొదటి ఉద్దేశం, టు ఎంకరేజ్ దెమ్ బికాస్ ఆఫ్ దేర్ పేషెన్స్ ఇన్ సఫరింగ్. శ్రమలలో వాళ్ళు ధైర్యంగా ఉన్నందుకు, విశ్వాసాన్ని కోల్పోనందుకు వారిని అభినందించడానికి ఈ ఉత్తరాన్ని రాశాడు. మీరు చాలా గ్రేట్ అయ్యా, ఇన్ని కష్టాలు వచ్చినా కానీ మీరు ఇంకా విశ్వాసంలోనే స్థిరంగా ఉన్నారని వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి, వారిని అభినందించడానికి ఈ ఉత్తరాన్ని రాశాడు. చూడండి, ఎవరైనా చదవండి. 1వ అధ్యాయం 2-3 వచనాలు. దెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 1వ దెస్సలోనిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస,
అవును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారని తెలిసింది. తిమోతి మాకు రిపోర్ట్ ఇచ్చాడు. మీరు స్థిరంగా ఉన్న దాన్ని బట్టి నేను దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అంటే వాళ్ళని అభినందించడానికి, ప్రోత్సహించడానికి రాశాడు. రెండో పాయింట్, వాళ్ళని హెచ్చరించడానికి రాశాడు. ఒకటి ప్రోత్సహించడానికి, రెండోది హెచ్చరించడానికి. టు ఎక్సార్ట్ దెమ్ టు లివ్ హోలీ లైఫ్. వాళ్ళు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని, వారిని హెచ్చరించాలని రాశాడు. 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 4వ వచనం చదవాలి. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందుగాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును కాపాడుకొనుచు దేవుని చిత్తము. 3వ వచనం కూడా, మీరు పరిశుద్ధులొకటే అనగా జారత్వమును దూరంగా పారిపోవడమే దేవుని యొక్క చిత్తం. చాలండి ప్రియులారా. వీళ్ళు అప్పుడే మారు మనసు పొందిన వాళ్ళు, చాలా రోజులు కూడా కాల. వీళ్ళకి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా తెలియదు. వీళ్ళు అన్యుల్లో నుంచి రక్షింపబడ్డవాళ్ళు. ఇందాక నేను చెప్పా, యూదులేమో కొందరు, చాలామంది ఎవరు గ్రీకులు. అంటే వాళ్ళు ఎవరిని పూజించేవాళ్ళు? ఇంతకుముందు గ్రీకు దేవతల్ని పూజించేవాళ్ళు. వాళ్ళ క్యారెక్టర్ చాలా బ్యాడ్గా ఉండేది. కానీ ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్న తర్వాత మీ ప్రవర్తన చాలా పరిశుద్ధంగా ఉండాలి, అన్యుల్లాగా మీరు ఉండకూడదు, మీరు పవిత్రంగా జీవించాలని హెచ్చరిస్తూ ఈ మాటలు రాశాడు. నెక్స్ట్ మూడవ ఉద్దేశం టు కంఫర్ట్ దెమ్. వాళ్ళని ఆదరించడానికి రాశాడు. ఏం చేయడానికి? ఆదరించడానికి. కొరింథీ సంఘంలో కొంతమంది చనిపోయారని చెప్పాను నేను. యేసయ్యను నమ్ముకోకపోతే మిమ్మల్ని చంపేస్తామంటే, మేము చావనైనా చస్తాం కానీ మేము దేవుని వాక్యాన్ని వదిలిపెట్టమని దెస్సలోనిక సంఘస్థులు ధైర్యంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు యేసయ్యను వదలకపోతే మిమ్మల్ని వెలివేస్తాం, మిమ్మల్ని చంపేస్తామంటే మమ్మల్ని చంపండి, అయినా కానీ మేము యేసయ్యను వదిలిపెట్టమన్నారు. కొంతమంది హతసాక్షులు అయ్యారు, చనిపోయారు. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి తెలియదు. వీళ్ళ మళ్ళీ చూస్తామో లేదో తెలియదు. చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి అని వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళని ఆదరించడానికి రాశాడు. చూడండి 4వ అధ్యాయంలో చూడండి రిఫరెన్స్ ఇది. 4వ అధ్యాయం ఎన్నో వచనం? 13. సహోదరులారా, దుఃఖపడకుండా నిమిత్తము మీకు తెలియకుండా మాకు, ఈ నిద్రించిన వాళ్ళు ఎవరో తెలుసా? క్రీస్తు కొరకు హతసాక్షులు. ఇది రోగం వచ్చి చనిపోయిన వాళ్ళు కాదు, వయసు అయిపోయి చనిపోయిన వాళ్ళు కాదు, యేసయ్యను నమ్ముకున్నందుకు ప్రాణాలు బలిచ్చినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళని మళ్ళీ మనం చూస్తాం. యేసయ్య 2వ రాకడలో మనం మళ్ళీ వాళ్ళని కలుసుకుంటామని వాళ్ళని ఆదరిస్తూ ఈ ఉత్తరాన్ని రాశాడు. ఇప్పుడు 3 పర్పస్లు. 1 ప్రోత్సహించడానికి, 2 హెచ్చరించడానికి, 3 ఆదరించడానికి ఉత్తరాన్ని రాశాడు. తర్వాత 4వ పర్పస్ ఏంటో చూడండి. 4వది ఏంటంటే 2వ రాకడ కొరకు వారిని సిద్ధపరచడానికి. 2వ రాకడ కొరకు వారిని టు ప్రిపేర్ దెమ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. అంటే అంతకుముందు యేసు వచ్చాడు, ఇలా చనిపోయాడని చెప్పాడు, కానీ మళ్ళీ వస్తాడని చెప్పడానికి టైం ఎక్కడుంది? ఎన్ని రోజులు చెప్పింది ప్రసంగాలు? ఒకే రోజు ప్రసంగమేనా అని చెప్పడానికి ఎలా కుదురుద్ది? అందుకని ఈ ఉత్తరంలో సెకండ్ కమింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. 5వ అధ్యాయంలో ఉంది అది. 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం అందరు తీశారా బైబిల్? దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. నేను రిఫరెన్స్ చెప్తా చూడండి. 5:2 రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. అప్పుడేదో లైట్గా చెప్పాడు వస్తాడని, కానీ ఇప్పుడు విపులంగా యేసయ్య 2వసారి రాబోతున్నాడు. మనం ఎలా ఉండాలి, ఎలా ఎదుర్కోవాలని ఈ విషయాలన్నీ చెప్పడం కోసం రాశాడు. చివరి పర్పస్ ఏంటంటే, లాస్ట్ పర్పస్ టు ఇన్స్ట్రక్ట్ దెమ్ హౌ టు బి ఎ గుడ్ చర్చ్ మెంబర్. ఒక మంచి సంఘ సభ్యుడిగా ఎలా ఉండాలో కూడా చివరి అధ్యాయాల్లో చెప్పాడు. ఒక మంచి సంఘ సభ్యుడిగా ఎలా ఉండాలి, ఒక చర్చ్ మెంబర్గా ఎలా ఉండాలో చెప్పాడు. చూడండి 5వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించేది ఏంటంటే, అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి, ధైర్యం చేయని వారికి ధైర్యపరచండి, బలహీనులకు ఓతమియ్యండి, అందరి ఏళ్ళ దీర్ఘశాంతం గలవారై ఉండుడి. ఈ 5 ఉద్దేశాలతో ఈ పుస్తకాన్ని రాశాడు. చెప్పండి, అసలు
5 ఉద్దేశించి రాశాడు. చెప్పు ఎందుకు రాశాడు? ఒకటి, వాళ్ళని ప్రోత్సహించడానికి, ఎందుకని వాళ్ళు మంచి విశ్వాసంతో ఉన్నారు. రెండోది, హెచ్చరించడానికి, అంటే మనం అన్యుల్లాగా ఉండకూడదు, ఎలా ఉండాలి? ప్రత్యేకంగా జీవించాలి. మూడోది, వాళ్ళని ఆదరించడం. ఎందుకు ఆదరణ అవసరమైంది? కొంతమంది ఏమైపోయారు? బలహీనత కాదక్కను సరిగ్గా లేదా, హతసాక్షులు అయిపోయారు, యేసు కోసం ప్రాణాలే అర్పించారు. అలాంటి ప్రియులు పోతే వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఆదరించడానికి ఉత్తరం రాశాడు. ఇంకా రెండవ రాకడ కొరకు వారిని సిద్ధపరచడానికి రాశాడు. చివరిది, ఒక సంఘ సభ్యుడు ఎలా ఉండాలో వాళ్ళకి నేర్పించడానికి ఉత్తరాన్ని రాశాడు. దేర్ ఆర్ ద 5 పర్పసెస్. కాబట్టి రాబోయే దినాల్లో మనం అద్భుతమైన సబ్జెక్టులు నేర్చుకోబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెస్సలోనిక పత్రికలో రాబోయే దినాల్లో మనం గొప్ప గొప్ప విషయాలు నేర్చుకోబోతున్నాం. వరుసగా చెప్తా రాసుకోండి. 1వ అధ్యాయం, మోడల్ చర్చ్, మాదిరికరమైన సంఘం. రాసుకోవాలా? 1వ అధ్యాయం అంతా దేని గురించి ఉంది? మాదిరికరమైన సంఘం. 2వ అధ్యాయం మాదిరికరమైన నాయకుడు, మోడల్ లీడర్, మాదిరికరమైన నాయకుడు. 2వ అధ్యాయంలో నేర్చుకుంటాం. తర్వాత 3వ అధ్యాయం అంతా కూడా ప్రేమ కలిగిన సేవకుడు. ఏం సేవకుడు? ప్రేమ కలిగిన సేవకుడు. సంఘస్థుల్ని కన్న బిడ్డల్లాగా చూసుకునేటువంటి నాయకుడు, ప్రేమ కలిగిన నాయకుడు. 4వ అధ్యాయం 1 నుంచి 12 వరకు పరిశుద్ధమైన జీవితం. 4వ అధ్యాయం 2 భాగాలు ఉంది. ఒకటి పరిశుద్ధమైన జీవితం. 13 నుంచి 18 వరకు ఆదరణ. 13 నుంచి 18 వరకు ఏంటి? ఆదరణ. 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు రెండవ రాకడ. 12 నుంచి చివరి వరకు సంఘ సభ్యునికి ఉండవలసిన లక్షణాలు. ఒకసారి మళ్ళీ చెప్పనా? 1వ అధ్యాయం చెప్పాలా? మోడల్ చర్చ్, మాదిరికరమైన సంఘం. 2వది, మోడల్ లీడర్ ఎలా ఉండాలి. 3వది, ప్రేమ కలిగిన సేవకుడు, ఏ లవింగ్ సర్వెంట్. 4వ అధ్యాయం పరిశుద్ధమైన జీవితం. 4వ అధ్యాయం 2వ భాగం ఆదరణ. తమ మృతులు చనిపోయినప్పుడు వాళ్ళకి ఏమైంది. 5వ అధ్యాయం రెండవ రాకడ. చివరి భాగం ఏంటి? సంఘ సభ్యునికి ఉండవలసిన లక్షణాలు. అబ్బా, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి చూడండి దీంట్లో. ఇప్పుడు చెప్పండి, నిజంగా మీరు ధన్యులా కదా? ఏదో గట్టిగా చెప్పట్లా. మీరు ధన్యులేనా? ఎస్. ఇన్ని అంశాలు నేర్చుకోబోతున్నారు రాబోయే రోజుల్లో. ఓకే, చివరిగా అప్లికేషన్. ఈ చెప్పి నేను ముగిస్తా. ఇంత ఉపోద్ఘాతంలో మనం నేర్చుకోవాల్సిన 5 సత్యాలు ఉన్నాయండి. ఎన్ని సత్యాలు ఉన్నాయి? 5. ఇప్పుడు దాకా మనం చాలా విన్నాం. ఏం విన్నాం? తెస్సలోనిక పట్టణం యొక్క చరిత్ర ఏంటో విన్నాం. 2వది, సంఘ చరిత్ర ఏంటో విన్నాం. 3వది, ఏ సందర్భంలో రాయబడిందో విన్నాం. 4వది, ఏ ఉద్దేశంతో రాశాడో విన్నాం. మరి ఈ బ్యాక్గ్రౌండ్ అంతటిలో నుంచి, ఈ ఉపోద్ఘాతంలో నుంచి ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి? దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? 5 విషయాలు ఉన్నాయండి. ఎన్ని విషయాలు? 5. నెంబర్ 1, మొట్టమొదటిది మారు మనస్సు పొందాలి. ఏం పొందాలి? చదవండి, రిఫరెన్స్ చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4 త్వరగా. 17:4. వారిలో కొందరు భక్తి గ్రీక్ దేశస్తులు చాలు ప్రియులారా, ఇంతమంది కొందరు యూదులు మారారు, చాలా మంది గ్రీకులు మారారు, గొప్ప గొప్ప ధనవంతులైనటువంటి స్త్రీలు కూడా మారారు. ఎన్ని రోజులు ఉన్నారు వాక్యం? 3 రోజులు, 3 వారాలు, 3 ప్రసంగాలు. పేరుకు వారాలే కానీ ప్రసంగాలు ఎన్ని? 3 ప్రసంగాలకు మారు మనసు పొందారు. నువ్వు 300 ప్రసంగాలైనా మారట్లేదు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం అనేది. వాళ్ళు 3 వారాలు విన్నారండి. ఎన్ని వారాలు?
నువ్వు 300 ప్రసంగాలు విన్నావు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. నువ్వు ఇంకెందుకు మారట్లేదు? ఎందుకు ఇంకా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు? ఇంకా ఎంతకాలం పాపంలో జీవిస్తావు? ఇంకా ఎంతకాలం ఈ దుర్భరమైనటువంటి చెడిపోయిన లోకంలో బ్రతుకుతావు? ఈరోజైనా రా, దేవుని దగ్గరకు రా, నీ పాపాన్ని ఒప్పుకో, లోకానికి వద్దని చెప్పు, యేసయ్యకి ఎస్ అని చెప్పు, యేసయ్యని నీ హృదయంలో చేర్చుకో. ఈరోజైనా మారు మనసు పొందకపోతే ఏమైంది తెలుసా? దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. దేవుడు ప్రతి దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 3 ప్రసంగాలకు వాళ్ళు మారు మనసు పొందారే, 30 ప్రసంగాలైనా మారట్లేదు. మనం 300 ప్రసంగాలైనా వినట్లేదు. మనకి వాక్యం తక్కువ లేదండి. ఇండియా మిషన్ సంఘాల్లో వాక్యం సమృద్ధిగా ఉంది, కానీ విధేయత అనేది లేదు. ఎంత విచారం! నువ్వు ఇంకా ఈ వాక్యం వింటున్న సహోదరులారా, ఇంకా మీరు మారు మనసు పొందలేదా? ఇంకా బాప్తిసం తీసుకోలేదా? బాప్తిసం ఇప్పుడు కాదు, రేపని వాయిదా వేస్తున్నావా? ఇంకెంతకాలం పాపానికి దాసుడిగా ఉంటావు? ఎంతకాలం పాపానికి బానిసగా ఉంటావు? ఈ రోజైనా ఇప్పుడైనా నీ పాపాన్ని ఒప్పుకో. దేవుడు నీ కోసం రక్తం కార్చాడు, నీ కోసం తన ప్రాణం ఇచ్చాడు. నీ ప్రతి పాపమును నిన్ను విమోచించడానికి సిద్ధపడతా ఉన్నాడు. నెంబర్ 2, రెండవ అప్లికేషన్, వ్యక్తిగత సువార్త. రెండోదేంటి? వ్యక్తిగత సువార్త. చూడండి, రెఫరెన్స్ రాసుకోండి. 16వ అధ్యాయం అపోస్తల కార్యములు, అపోస్తల కార్యములు 16, 6వ వచనం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా, గల్తయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు బితూనియా వచ్చి ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళలేదు. 9వ వచనం. అప్పుడు మాసిదోనియా ఒకడు, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగి. ప్రియులారా, ఆత్మల పట్ల భారము కలిగి మనం ఉండాలి. ఆసియా పోదామంటే దేవుడు వెళ్ళనీయలేదు, బితూనియా పోదామంటే దేవుడు వెళ్ళనీయలేదు. దేవుని ఆత్మ అతన్ని మాసిదోనియాకు పిలుస్తూ ఉంది. నేను ఒక మాట చెప్పనా? దేవుని చిత్తానుసారంగా మనం ఇతరులకు సువార్త చెబితే ఆత్మలు తప్పకుండా రక్షింపబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చెప్పమన్న వాళ్ళకి చెబితే చాలాసార్లు నోరు మూసుకుంటున్నాం. మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నావు, నీ ఎదురు కూర్చున్న వాళ్ళకి సువార్త చెప్పాలనే ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చాడు. అమ్మో ఏమనుకుంటారో, చెబితే వింటారో వినరో, ఎదురు ప్రశ్నలు వేస్తారేమో, ఫెయిల్ అవుతానేమోనని నోరు మూసుకుని ఉంటున్నావా నువ్వు? ఈరోజు నుంచి అలా కాదు. దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు ఎవరికి సువార్త చెప్పమంటే వాళ్ళకు నోరు తెరిచి సువార్త చెప్పాలి. హల్లెలూయా. నువ్వు నోరు తెరువు, దేవుడు ఆత్మను రక్షిస్తాడు. పౌలు మాసిదోనియా దేశానికి వచ్చి, తెస్సలోనిక పట్టణానికి వచ్చి నోరు తెరిచాడు. ఎంతమంది మారారండి? కొన్ని 100 మంది మారారు. యూదుల్లో కొందరు, గ్రీకు దేశంలో చాలా మంది, స్త్రీలలో అనేకులు. ఎంతమంది మారు మనసు పొందారు? అదే నోరు మూసుకుని ఉంటే ఇది జరిగేదా? మరి మనం ఎందుకు నోరు మూసుకుంటున్నాం? మన సేవలో ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? మన సేవలో ఆత్మలు ఎందుకు రక్షింపబట్టలేదు? కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తా ఉంటే నోరు నొక్కేస్తున్నాం. నువ్వు జర ఊరుకో అని దేవుడు నోరు నొక్కేస్తున్నాం. ఈ రోజు నుంచైనా రక్షించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి, దేవుడు ఎక్కడ మాట్లాడమంటే అక్కడ, ఎక్కడ నోరు తెరవమంటే అక్కడ, ఎవరికి సువార్త చెప్పమంటే వాళ్ళకి సువార్త చెప్పి ఆత్మల్ని మన రక్షణలోకి మనం నడిపించాలి. సువార్త అందిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయండి. ఈ ప్రాంతాల్లో పరిచయం చేయడానికి ఎవరు వెళ్తారు? దేవుడు నిన్ను ప్రేరేపిస్తే నువ్వు ముందుకు నడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ పని నువ్వు చేసుకుంటే నడు. 3 విశ్రాంతి దినాలు పగలంతా డేరాలు కొడతా ఉన్నాడు పౌలు, రాత్రంతా సువార్తనే. నీ ఉద్యోగం మానేయొద్దు, నీ వ్యాపారం మానేయొద్దు. నువ్వు ఎక్కడ వ్యాపారం చేస్తున్నావో నీ దగ్గరకు వచ్చే కస్టమర్లకు సువార్త చెప్పు. నీతో పాటు పని చేసే వారికి సువార్త చెప్పు. నీతో పాటు బొగ్గు బావిలో దిగే వాళ్ళకి సువార్త చెప్పు. కొత్తగా విడుదలైన సినిమా గురించి చెప్పుకుంటారు, కానీ యేసయ్య గురించి చెప్పేవాడని చెప్పావా? చంద్రబాబు నాయుడు గురించి, జగన్ గురించి గంటలు మాట్లాడతావు, కానీ మైండ్లోకి వెళ్ళేటప్పుడు యేసయ్య గురించి ఒకసారైనా చెప్పావా? నోరు తెరవ. మనం నోరు తెరవకపోతే ఆత్మ రక్షింపబడతాయి. మన సంఘం అభివృద్ధి పొందాలంటే ప్రార్థన చేస్తే సరిపోదండి, సువార్తను ప్రకటించేవారు కావాలి. ఈ పని ఎవరు చేయాలో తెలుసా? సంఘములో ప్రతి విశ్వాసి మీద ఉన్నది. చాలా మంది విశ్వాసాలు అనుకుంటారు ఇది మా పని కాదు, సంఘ పెద్దలదనో పాస్టర్ గారిది అనుకుంటారు. లేదు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. గొర్రెలు విశ్వాసులు, కాపరి గొర్రెల కాపరి.
పిల్లల్ని గొర్రెలు పెడతాయా, కాపర పెడతాడా? మరి మీరేమనుకుంటున్నారు? కాపరే పెట్టాలి. ఎవరు పెట్టాలి పిల్లల్ని? కాపరే పెట్టాలి. కాపరి పిల్లలు పెట్టేవాడు కాదు, పుట్టిన పిల్లల్ని సరిగ్గా దేవునిలో పెంచేవాడు. ఈ రోజు నుంచి ఆత్మల పట్ల భారము కలిగి మనం ముందుకెళ్దాం. ఈ వారం రోజులు ప్రార్థన చేయండి. కనీసం ఒక్కరికైనా నీ స్వార్థం చెప్తాను నాయన అని. మీ ఎదురింటి వారికి, పక్కింటి వారికి, ఇరుగు పొరుగు వారికి, మీతో పాటు చదువుకునే వాళ్ళకి, మీతో పాటు కాలేజీకి వచ్చే వాళ్ళకి, మీతో పాటు వ్యాపారం చేసే వాళ్ళకి, మీతో పాటు డ్యూటీ చేసే వాళ్ళకి దేవుని గురించి చెప్పాలి. యేసే క్రీస్తు అని చెప్పాలి. పౌలు యేసే క్రీస్తు అని విప్పి, అక్కడ భలే మాటలున్నాయి, ఎత్తి విప్పి చెప్తూ తర్కిస్తా ఉన్నాడు, వాదిస్తా ఉన్నాడు. ప్రియులారా, అనేకులకు సువార్తను ప్రకటించే భారం మనం కలిగి ఉండాలి. నెక్స్ట్ 3వ అప్లికేషన్ చూడండి. అప్లికేషన్ నెంబర్ 3. మనం నేర్చుకోవాల్సిన 3వ పాఠం ఏంటంటే, ఎవ్రీ బిలీవర్ షుడ్ హ్యావ్ పాస్టరల్ కన్సర్న్ ఫర్ ద న్యూ బిలీవర్. నూతనంగా మారు మనసు పొందిన వారి పట్ల ప్రతి విశ్వాసి పాస్టరల్ హృదయం కలిగి ఉండాలంట. ఏ హృదయం అది? పాస్టరల్ హృదయం. అంటే అర్థం ఏంటంటే, కొత్తగా మారు మనసు పొందిన వారిని దేవునిలో మీరే పెంచాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాస్టర్ గారికి ఎంత ప్రేమ ఉంది పౌలు గారికి. అయ్యో, వాళ్ళు కొత్తగా మారు మనసు పొందారు, వాళ్ళు విశ్వాసంలో ఉన్నారో లేదో, వాళ్ళ పరిస్థితి ఏంటో రెఫరెన్స్ రాసుకోండి. దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 1 చదవండి, 1 నుంచి. కాబట్టి ఇక సహింపజాలక ఏదెన్సులో మేము ఒంటిగా ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచడానికి, మీ విశ్వాసం విషయం మిమ్మల్ని హెచ్చరించడానికి మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుని తిమోతిని పంపించి. వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేటువంటి తపన ఉందండి పౌలుకి. నీకుందా? మీ ఏరియాలో కొత్తగా ఒకళ్ళు మన చర్చికి వస్తున్నారు, వాళ్ళని ఎవరు పట్టించుకోవాలి? మీరే. ఎవరు పట్టించుకోవాలి? మీరే. మన సంఘంలో మనం లిస్ట్ రాసాం మేము, 100 కుటుంబాలు తేలిని. ఎన్ని కుటుంబాలు? 100. ఈ 100 కుటుంబాలని అనుక్షణం పాస్టర్ గారు దర్శించలేడు. చేయగలరా? సాధ్యమా? అసాధ్యం. మీ బస్తీలో మీ పక్కింటి విశ్వాసి ఈరోజు చర్చికి రాకపోతే వెంటనే వెళ్ళి నువ్వు దర్శించు. అక్క ఎందుకు రాలేదు ఈరోజు పాస్టర్ గారి ద్వారా మేము మంచి వాక్యం విన్నాం, నువ్వు ఎందుకు రాలేదు? నీకు బాగాలేదా? అయితే నేను ప్రార్థన చేస్తానని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళని ప్రేమించాలి. అన్నిటికీ పాస్టర్ గారు వచ్చి విజిట్ చేయాలంటే ఈ 100 కుటుంబాల్లో సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా పాస్టరల్ హృదయం కలిగి ఉండాలి. మీ బస్తీలో ఎంతమంది వస్తున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయవలసిన భారం నీదే. హల్లెలూయా. వాళ్ళ ఆత్మీయ జీవితం గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. వాళ్ళ క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు పాస్టర్ గారి గురించి చెప్తూ, అయ్యా ఇదిగో మా బస్తీలో ఫలానా వాళ్ళు ఈరోజు రాలేదు, వాళ్ళకి బాగలేదు, మీకు టైం ఉంటే మీరు కూడా రండి, కలిసి మనం ప్రార్థన చేద్దామని ప్రోత్సహించాలి. కాబట్టి సంఘ కాపరి గొర్రె పిల్లలు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఒక తల్లికి 6 కుమారులు పుట్టారనుకోండి, 6 పిల్లలు. ఎంతమంది పిల్లలు? 6 పిల్లలు. అమ్మ ఇంట్లో వంట పని చేసుకుంటా ఉంటే ఈ పెద్ద పిల్ల చిన్నపిల్ల ఏడుస్తుంటే ఎత్తుకుంటుంది కదా. ఎందుకంటే మన ఐజక్ పాస్టర్ గారిని మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం. పాస్టమ్మ గారు అక్కడ వంట చేస్తూ ఉంటుంది. ఐజక్ పాస్టర్ గారి పెద్ద కుమార్తె ఆ చిన్నపిల్లని ఎత్తుకొని తిరుగుతూ ఉంటుంది. నేను అడిగాను ఒకరోజు, ఎందుకురా నువ్వు ఎత్తుకున్నావంటే, మమ్మీ పని చేస్తుంది అంకుల్, వీడు ఏడుస్తున్నాడు అందుకని వీడేం చేశాను, నేను ఎత్తుకుంటున్నాను. సంఘం కూడా అంతే. సంఘములో నూతనంగా మారు మనసు పొందిన వారిని ఎత్తుకొని వాళ్ళని దేవుల్లో పెంచవలసిన బాధ్యత సీనియర్ విశ్వాసులదే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆమె పనంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి పిల్లవాడిని దగ్గరికి తీసుకుంటుంది. అంతేగాని పని అక్కడ పడేసి వీడు ఎంత ఏడ్చినా అరిచినా అమ్మే వచ్చి ఎత్తుకోవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. అలా అయితే మీకు భోజనం దొరకదు. మరి వంట చేయకపోతే అన్నం దొరికిద్దా? ఈరోజు ఈ ప్రసంగాన్ని నేను ప్రిపేర్ చేయడానికి 10 గంటలు కష్టపడ్డాను నేను. ఎన్ని గంటలు? 10 గంటలు పనిచేస్తేనే ఈ భోజనం దొరికింది మనకి ఈరోజు. ఈ 10 గంటలు నేను బిజీలో ఉంటే ఈ వాక్యం మనకు దొరకనే. కాబట్టి మన బాధ్యత ఏంటంటే, ఒక నూతనంగా మారు మనసు పొందిన విశ్వాసిని మనమే దేవునిలో పెంచాలి. ప్రతి ఒక్కరికి పాస్టరల్ హార్ట్ని కలిగి ఉండాలి. మీ బస్తీ కోసం మీరు ప్రార్థన చేయండి.
అక్కడ ఎవరైతే ఆత్మీయంగా వెనకబడిపోతున్నారో వారితో మాట్లాడండి, దర్శించండి, వారి కోసం ప్రార్థన చేయండి, వారికి పరిచర్య చేయండి. నెక్స్ట్ నంబర్ 4. ఇప్పుడు ఎన్ని చెప్పాం? 3 అప్లికేషన్స్. 4వ అప్లికేషన్ ఏంటో చూడండి. శ్రమలలో దెస్సలోనిక సంఘం వలె స్థిరంగా ఉండాలి. శ్రమలలో దెస్సలోనిక సంఘం వలె ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ప్రియులారా, వాళ్ళు ఏడవబడ్డారు, తర్వాత ఏం చేయరు? కేసు ఫైల్ అయింది, తర్వాత బెయిల్ కోసం పైసలు కట్టారు, కొంతమంది హత్సాక్షులు కూడా, అయినా వాళ్ళ విశ్వాసాన్ని వదిలిపెట్టలేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, పౌలు ఏమంటాడు తెలుసా? మీ యేసయ్యను నమ్ముకోవటం అంటే శ్రమలు పట్టమే. యేసయ్యను నమ్ముకోవటం అంటే శ్రమలు పట్టమే. చూడండి, ఆ మాట చూద్దాం బైబిల్లో నుంచి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-4 వచనాల మధ్యలో చదువుతున్నాను నేను. 2-4 వచనాలు చూడండి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు, దొరికిందా అది? లైన్ నెంబర్ చెప్తా ఉండండి. 1, 2, 3, 4, 5, 6వ లైన్ చదవండి ఎవరైనా. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగానే చెప్పాము, అలాగే జరిగింది. చూసారా, పౌలు ముందే చెప్పాడంట. ఓ దెస్సలోనిక సంఘస్థులారా, యేసయ్యను నమ్ముకుంటే మనకేమొస్తాయి? శ్రమలు వస్తాయి. మేము ముందే చెప్పాము, అలాగే జరిగింది. కానీ ఒక్కళ్ళు కూడా విశ్వాసంలో దిగజారిపోలేదు. మరి నీ సంగతి ఏంటి? ఏమిటో మరి చర్చికి పోతున్నా, సంవత్సరం నుంచి పోతున్నా, ఆ అప్పులు ఇంకా తీరలేదు, ఆ రోగం అలాగే ఉంది, బాధలు ఎక్కువైనాయి కానీ ఇంకా తగ్గలేదని బైబిల్ విడిచిపెడదాం అనుకుంటున్నావా సహోదరుడా, సహోదరి? ప్రాణం పోయినా బైబిల్ వదిలిపెట్టొద్దు. హల్లెలూయా. ప్రాణాలు పోగొట్టుకున్నారు కానీ దేవుని విడిచిపెట్టలేదండి దెస్సలోనిక సంఘస్థులు. శ్రమలు వస్తాయి తప్పకుండా. యేసయ్య అన్నాడు, నన్నే శ్రమ పెట్టింది ఈ లోకం, మిమ్మల్ని ఎందుకు పెట్టదు? నన్నే పెట్టింది, మీకు కూడా తప్పనిసరిగా వస్తాయి. కనుక శ్రమలలో విశ్వాసాన్ని కోల్పోకూడదు. లాస్ట్ అప్లికేషన్, చివరి అప్లికేషన్ అండి. లాస్ట్ అప్లికేషన్, యాసోను వలె దేవుని సేవకులను చేర్చుకోవాలి. చివరి పాయింట్ అది. ఎవరి వలె? యాసోను వలె దేవుని సేవకులను ఏం చేయాలి? చేర్చుకోవాలి. హాస్పిటాలిటీ. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనం. దేవుని పరిచర్య చేసే వాళ్ళని మన ఇంట్లో చేర్చుకోవాలండి. వాళ్ళు మన ఇంట్లో అడుగు పెడితే మన ఇంటికి ఏమొస్తుంది? ఆశీర్వాదం, దీవెన వస్తుంది. దేవుని సేవకులైన పౌలు శీలని 3 వారాలు ఉంచుకున్నాడు ఈయన. ఎవరింట్లో? యాసోను. అబ్బా, ఏమి ప్రేమ! 3 వారాలు ఉంచుకున్నందుకు మరి దేవుడు ఏమన్నా మరి బంగారం ఇచ్చాడా, వెండి ఇచ్చాడా? ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. శ్రమ వచ్చిందండి. ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. కేసు ఫైల్ అయింది, ఏడవబడ్డాడు, బెయిల్ తీసుకొని వచ్చాడు బయటికి. అయినా కానీ ఆయన సంతోషంగా. ఎందుకో తెలుసా? ఆయన ఆతిథ్యం ఇచ్చింది ఎవరికో తెలుసా? దేవుని యొక్క సేవకులు. ప్రియులారా, కొంతమంది దేవుని సేవకులకి ఆతిథ్యం అవసరం. ఎవరికో చెప్పనా? నెంబర్ 1, ఇవాంజలిస్టులు, సువార్థికులు. వాడు నాలాంటి కాపర్లు కాదు. వాళ్ళు రోజుకొక ఊరు తిరిగి సువార్తని చెప్తారు. అలాంటి వాళ్ళ కొరకు మన యొక్క డోర్స్ తెరిచి ఉంచాలి. స్టాఫ్ వర్కర్స్ ఉన్నారు, ఈ స్టాఫ్ వర్కర్స్. అలాంటి వాళ్ళు మన ప్రాంతానికి వచ్చినప్పుడు, సేవకులు, సంచార సువార్థికులు వచ్చినప్పుడు వాళ్ళని మన గృహాల్లో చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. అలా ఉంటే ఆ ప్రతిఫలాన్ని ఎన్నడూ కూడా మనం కోల్పోనే. ఒకసారి 5 అప్లికేషన్లు చెప్తారా? చెప్పండి, ఏమి నేర్చుకున్నాం మనం ఈరోజు? ఈ ఉపోద్ఘాతం అంతట్లో మనం నేర్చుకున్న 5 సత్యాలు ఏంటి? 1, మారు మనసు పొందాలి. 2, వ్యక్తిగతంగా ఇతరులకు సువార్తను ప్రకటించాలి. కొత్తగా మారు మనసు పొందిన వాళ్ళని ఏం చేయాలి? దేవుల్లో మనమే పెంచాలి. 4, శ్రమలలో ధైర్యంగా ఉండాలి. 5, యాసోను వలె దేవుని సేవకులను చేర్చుకునే మనసు ఉండాలి. ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయా, అదేంటంటే దెస్సలోనిక సంఘములో ఎవరెవరు ఉన్నారంటే ఇప్పుడు దాకా మాకు ఒక్క పేరే తెలిసింది. ఏం పేరది? యాసోను. వీళ్ళే కాదు, ఇంకా ఉన్నారు. చూడండి, 20వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో ఇంకా 2 పేర్లు ఉన్నాయి. అవి కూడా తెలుసుకుందాం. వీళ్ళ పేర్లు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పౌలు చెప్తాడు, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదవండి. పుర్రు కుమారుడు బెరయా పట్టణస్థుడైన సోపత్రు దెస్సలోనికైలలో అరిస్తార్కు
సెకండ్. 2 పేర్లు వచ్చినాయి ఇక్కడ. ఎవరెవరంట? అరిస్తార్కు, సెకందును. చాలు 3 పేర్లు వచ్చినాయి. ఇప్పుడు దెస్సలోనిక సంఘస్థుల్లో ఒక పేరు యాసోను, ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. రెండో వ్యక్తి పేరు, సర్కిల్ గీసుకోండి పెన్నుతోటి, ఏం పేరు? అరిస్తార్కు. మూడో వ్యక్తి పేరు సెకందు. 3 పేర్లు మాత్రం తెలుసు మనకి బైబిల్లో. మిగతా వాళ్ళ పేర్లు ఏంటో మనకు తెలియదు. వీళ్ళ గాయ అనేటువంటి వాడు, యాసోనికి ఎలాంటి స్పిరిట్ ఉందో గాయ కూడా అలాంటి స్పిరిటే ఉందన్నమాట. అలాగా దేవుని సేవకులను చేర్చుకునేటువంటి మంచి మనసు ఉంది. కనుక ప్రియులారా, ఈ 5 సత్యాలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి, మోకరించండి. దేవుడు ఈ ఉపోద్ఘాతం ద్వారా మనతో మాట్లాడినటువంటి విషయాలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా కళ్ళు తెరవద్దండి. చిన్నపిల్లలు కూడా కళ్ళు మూసుకోవాలి. క్లోజ్ యువర్ ఐస్. మోకరించండి, కళ్ళు మూసుకునండి. అటు ఇటు చూడొద్దు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని సంఘానికి వచ్చినటువంటి సహోదరులారా, 3 వారాల్లో మారు మనసు పొందారు. మనం 30 వారాలైనా మారు మనసు పొందలేదు. ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం, పశ్చాత్తాపడదాం, మన పాపాన్ని ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. మనీషా, మనోజ్ఞ, పల్లవి మోకరించండి. అందరూ ప్రార్థన చేయండి. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు. నేను ఇంకా పాపానికి బానిసగా ఉన్నాను నాయన. ఈరోజు నాకు విడుదల దయచేయి నాయన అని ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగత సువార్త సంగతి ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే నువ్వు నోరు మూసుకుంటున్నావా, నోరు తెరుస్తున్నావా? ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నువ్వు ఎవరికి సువార్త చెప్పమంటే ఈ రోజు నుంచి వాళ్ళకి నీ సువార్తను చెప్తాను నాయన. ఇన్నాళ్ళు నోరు మూసుకున్నాను నాయన, నన్ను క్షమించు. అనేకులకు మీ సువార్తను ప్రకటించే ఆత్మల భారం నాకు దయచేయి నాయన అని ప్రార్థన చేసుకుందాం. శ్రమలలో ఎలా ఉన్నావు? ధైర్యంగా ఉన్నావా? బాధపడుతున్నావా? వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ప్రాణాలు అర్పించారు దెస్సలోనిక సంఘస్థులు. ప్రభువా, శ్రమలలో స్థిరంగా ఉంటాను, నాకు సహాయం చేయి నాయన అని ప్రార్థన చేసుకుందాం. యాసోను దేవుని సేవకులకు చేర్చుకున్నట్టుగా నువ్వు కూడా దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చే మంచి మనసు ఉందా? సేవకుల్ని చేర్చుకునే మనసు, సేవకుల్ని ప్రేమించే మనసు నీకుందా? లేకపోతే ప్రార్థన చేసుకో, అలాంటి మనసు నాకు దయచేయి నాయన అని ప్రార్థన చేసుకుందాం. తోటి విశ్వాసుల్ని పెంచే విషయంలో ఎలా ఉన్నాం? ఈ పెంచే పని నాది కాదు అనుకుంటున్నావా? ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. నూతనంగా మారు మనసు పొందిన వాళ్ళ బాధ్యత మనం తీసుకుందాం. మీ బస్తీలో విశ్వాసుల బాధ్యత నీదే. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా హృదయాన్ని కఠినం చేసుకోవద్దు ప్రియులారా. ప్రార్థన చేసుకోండి. ఈ నేర్చుకున్న 5 సత్యాలని మనం అనుసరించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో నరేష్ ఉన్నాడు, తమ్ముడు ప్రార్థన చేస్తాడు వాక్యం కొరకు. మనందరి పక్షంగా ప్రార్థన చేస్తాడు. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించిన ఆయన ఈ దినం తెస్సలోనికలో రాసిన పత్రిక ద్వారా నాయన ఎన్నో గూఢమైన సత్యాలు గ్రహించడానికి, ఉపోద్ఘాతాన్ని ప్రభువా నేర్చుకోవడానికి ప్రభువా నాయన మీరు చూపెట్టిన కృపను బట్టి నీకు వందనాలు దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభువా. తెస్సలోనిక యొక్క నాయన ప్రదేశంలో జరిగిన పరిచర్యను ప్రభువా, రాసినటువంటి పత్రికను నాయన ప్రభువా ధ్యానించడానికి నాయన ముందు దినాలలో ప్రభువా నాయన ఈ దినం నీ సేవకుని ద్వారా నాయన మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ప్రభువా. మా జీవితంలో కూడా నాయన ప్రభువా మేము ఏమి నేర్చుకోవాలో నాయన ప్రభువా నాయన ఈ దినం మీరు మాతో మాట్లాడారు ప్రభువా నాయన. చక్కటి మారు మనసు కలిగిన ఆయన ప్రభువా 3 దినాలు ప్రభువా నాయన పౌలు ప్రసంగం చేసినప్పుడు నాయన ప్రభువా అక్కడ ఉన్నటువంటి గ్రీసు దేశస్తులను ప్రభువా, గ్రీసు ప్రజలను నాయన ప్రభువా, యూదులను ప్రభువా నాయన, ఘనత వహించిన స్త్రీలను నాయన ప్రభువా 3 ప్రసంగముల ద్వారా నాయన వారు మారు మనసు పొందారు ప్రభువా. అంత మాత్రమే కాదు నాయన ప్రభువా, అనేకులు వారిలో హతసాక్షులుగా మారారు ప్రభువా నాయన. యాసోను నాయన ప్రభువా, అనేక ప్రజలు నాయన ప్రభువా నాయన నీ కొరకు నిలబడి నాయన ప్రభువా ఎన్నో శ్రమలు అనుభవించి నాయన స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నారు. అదేవిధంగా మేము కూడా నాయన ప్రభువా ఈ లేఖన భాగాలు ప్రభువా ముందు దినాల్లో నాయన ప్రభువా మేము నేర్చుకోబోతుండగా అటువంటి ధైర్యమైన విశ్వాసం కలిగి నీ ఆత్మ బలము చేత నింపబడి నాయన నీ కొరకు నిలబడడానికి సహాయం చేయండి దేవా. నీకు వందనాలు. వ్యక్తిగత స్వార్థ చేయడానికి ప్రభువా మమ్మల్ని బలపరిచిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
తండ్రి నీకు స్తోత్రాలు నాయన ప్రభా. యాసోను వలె నాయన ప్రభా నీ సేవకులను చేర్చుకుని నాయన ఆతిథ్యాన్ని ఇచ్చి ప్రభా సేవ కొరకు నాయన ప్రభా అయ్యా వారిని నాయన ప్రభా వారికి కావాల్సిన సహాయాన్ని చేయడానికి మమ్మల్ని సిద్ధపరిచిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు నాయన ప్రభా నూతన విశ్వాసులను ప్రభా మా సంఘములో అయా చేర్చబడుతుండగా నాయన ప్రభా సహాయం చేయండి. వారి పట్ల మేము ప్రభా నాయన బాధ్యత గ్రహించి నాయన ప్రభా అయా వారి కొరకు ప్రార్థన చేసే మనసును ప్రభా నాయన మాకు మేమైతే ఏ విషయంలో ఎదిగినాము నాయన వారు కూడా ఎదుగులాగిన ప్రభా నాయన వారికి సహాయం చేయవారు గాను ప్రార్థన చేయవారు గాను మమ్మల్ని నిలబెట్టమని ఇటు విషయాల్లో మమ్మల్ని బలపరచమని ఇటు విషయాలను గ్రహించడానికి ప్రభా నాయన అయా మాకు మా చక్కటి మనసును దయచేయమని వేడుకొంచు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు పనిలో నిలచియుండి స్థిరముగా కొనసాగెదమా, ప్రభు మనస్సును కలిగియుండి ఆసక్తితో వెళ్ళెదమా. హల్లెలూయా జయ స్తోత్రం, జయశాలి జయమిచ్చును. హల్లెలూయా జయ స్తోత్రం, ప్రయాసకు ఫలమిచ్చును. ప్రభు పనిలో నిలచియుండి స్థిరముగా కొనసాగెదమా, ప్రభు మనస్సును కలిగియుండి ఆసక్తితో వెళ్ళెదమా.